సర్వతోక్షిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వామృత్య తిష్టతి. అనువాదం: అంతటను అతని యొక్క చేతులు, కాళ్ళు, కనులు మరియు ముఖములు కలవు. ఆయన ప్రతి దానిని వినగలడు. ఈ విధంగా పరమాత్మ అంతటను వ్యాపించి ఉండును. కృష్ణ బలరామ స్వామి వారి భాషం. బ్రహ్మము సర్వ కార్యాకారణతీతుడు అని కృష్ణ భగవానుని పూర్వ ప్రవచనము. శబ్దార్థ ప్రకారం దీనిని గ్రహించినచో ఇతర వైదిక ప్రవచనములన్నీ విలువలేనివి అగును. చాందోగ్యోపనిషత్ ఈ విధంగా చెప్పబడినది: సర్వం ఖల్విదం బ్రహ్మన్. ఈ ప్రపంచమునందు అగుపించినది ఏదైనాను బ్రహ్మం నుండి ఉద్భవించినది. భగవద్భక్తుడు సర్వము కృష్ణుని నుండి వచ్చినదే అని గ్రహించును. దేనిని సాధించుటకైనను దేవాది దేవుడు ప్రత్యక్షంగా పని చేయడని గ్రహించుట ద్వారా ప్రస్తుత శ్లోకముతో సమన్వయించుకొనవచ్చును. కృష్ణుడు తన బహువిధ శక్తులను ప్రతి దాని కొరకు వినియోగించును. శాస్త్రమును అనుసరించి శక్తికి శక్తివంతునికి భేదము లేదు. శక్తి శక్తిమతోర భేదాత్. అందువలన భగవానుడు ఈ సృష్టి యొక్క కార్యకారణం నందు తన శక్తుల ద్వారా సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఇంకను ఆయన దానికి అతీతముగానే ఉండును. భగవంతుడు సర్వవ్యాపకుడని చెప్పినప్పుడు ప్రతి జీవిలోనూ ఆసీనుడై ఆజ్ఞాపించుచున్నాడు. అందుచేతనే ఆయన చెవులు, ముక్కు, కాళ్ళు, కనులు గల బ్రహ్మదేవుని నుండి సూక్ష్మ జీవి వరకు అన్ని జీవులలో సర్వవ్యాపకుడై ఉన్నాడు. ఇది తత్ శబ్దం యొక్క అర్థము. సర్వ సృష్టి లయ కారకుడైనప్పటికీ కృష్ణుడు ఎల్లప్పుడూ స్వతంత్రుడుగానే ఉండును. భౌతిక కార్యకారణములకు ఆయన అందువలననే అతీతుడై ఉండును. సో ఇక్కడ నిన్న చెప్పారు పరమాత్మ తత్వం ఏంటి, పరమాత్మ ఎలా ఉన్నారు చెప్పారు కదా. మోక్షం పొందాలి అని అంటే ఎటువంటి జ్ఞానము తెలియాలో అది నేను చెప్తాను అన్నారు. అలాగే బ్రహ్మము కూడా నాకంటే ఇంకా లోబడింది అని చెప్పారు. సో ఇంకా భగవంతుడి పరమాత్మ యొక్క తత్వము అంటే బేసిక్ గా దేహి, దేహము అండ్ పరమాత్మ తత్వము ఈ 13 అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నారు. సో దేహి అంటే దేంతో ఏర్పడిందో చెప్పారు. అలాగే దేహము ఎలా ఉండాలి భక్తుడు చెప్పారు. ఇప్పుడు పరమాత్మ తత్వం కూడా చెప్తూ ఉన్నారు. సో నిన్న చెప్పారు, ఇవాళ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇవాళ పరమాత్మ ఆయన యొక్క చేతులు, కాళ్ళు అంతా కూడా విస్తరించి ఉన్నాయి అని చెప్తున్నారు. సర్వతః పాణిపాదం అంటే పాదం. పాణిగ్రహం అని చెప్తారు కదా మనకి. పాణిగ్రహణం చేశారు అంటే చేతులు. సో పాదం అంటే పాదాలు. సర్వతో అక్షి శిరోముఖం చెప్తున్నారు. అంటే అక్షి అంటే కళ్ళు. సో శిరోముఖము, శిరస్సు ఉంది, ముఖము ఉంది, ఆయన అన్ని చోట్ల ఉన్నారు. సర్వత శృతి మల్లోకే చెప్తున్నారు. శృతి అంటే వినటం. ప్రతి దగ్గర కూడా ఆయన చెవులు ఉన్నాయి, వాటి నుంచి వారు అన్ని వింటున్నారు అని చెప్తున్నారు. సర్వమావృత్య తిష్టతి. ఆయన ప్రతి చోట కూడా ఆవృత్యం అంటే వ్యాపించి ఉన్నారు, ఆవృత్తి చెంది ఉన్నారు. పర్వేడింగ్ ఎవ్రీవేర్. ప్రతి చోట భగవంతుడు ఉన్నారు, తిష్టతి ఉన్నారు చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క గుణాలు చెప్తున్నారు. పరమాత్మ అంటే బ్రహ్మము లేకపోతే రూపం లేకుండా ఉన్నారు అని ఇప్పుడు దాకా అనుకునే వాళ్ళకి ఈ శ్లోకాలన్నీ కూడా గట్టి నిరూపణ అన్నమాట. ఏంటి అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నారు, కాళ్ళు, చేతులు. అంటే ఇక్కడ స్వామీజీ గారి భాష్యంలో కూడా చెప్తున్నారు ఏంటి అని అంటే భగవంతుడు ఖల్విదం బ్రహ్మ అని చెప్తున్నారు కదా. అంటే ఏది అయినా కనిపించేది ఏదైనా కూడా భగవంతుడి నుంచే ఉద్భవించింది. అది చరాచరం ఏదైనా కూడా మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ పృథ్వీ మొత్తము కూడా, ఈ బ్రహ్మాండం మొత్తము కూడా భగవంతుడే సృష్టి చేశారు కదా. మరి ప్రతిదీ ఆయన నుంచి వచ్చినది. మన ముందున్న టేబుల్స్ ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పృథ్వీలో నుంచే యూజ్ చేసే ఏదైనా కానీ మనం క్రియేట్ చేసాము. కాబట్టి దేనిలో అయినా కూడా అణువున భగవంతుడే ఉన్నారు. అంటే అన్ని ఆయన నుంచే వచ్చినాయి. కాబట్టి మనము వేరుగా ఎలా చూడగలము అది చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతి జీవి ఆయన నుంచే వచ్చింది అయితే మన చేతులు, మన కాళ్ళల్లో కూడా వారు ఉన్నారు. ఈ విధంగా భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నారు అని అంటే మనమే కాదు, ప్రతి జీవి, ఈ కనిపించకుండా ఉన్న సూక్ష్మ రూపంగా ఉన్న
చాలా బ్యాక్టీరియా అవి కూడా ఉన్నాయి కదా. సో వాటికి కూడా మనకి కాళ్ళు చేతులు ఉన్నట్టు వాటికి వాటి యొక్క ఇది ఉన్నాయి. సో భగవంతుడు ఈ విధంగా కూడా అంత వ్యాపించి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే భగవంతుడు లేకుండా ఏ ప్రదేశము లేదు, ఎక్కడా లేదు. కాకపోతే మన చక్షులతో మనం చూడలేకపోతున్నాము అని చెప్తున్నారు. అంటే ఏదన్నా జరుగుతుంది అదే చెప్తున్నారు కదా, కార్యము గాని కారణము కానీ భగవంతుడని. అంటే ఒకటి జరగాలి అన్న జరుగుతుంది అయినా కూడా అది భగవంతుడే జరిపిస్తూ ఉన్నారు. అంటే మన యొక్క పూర్వజన్మ కర్మ మూలాన మనం ఇప్పుడు ఇట్లా చెయ్యాలి అయితే దానికి అవసరమైనట్లు ఏర్పాటు భగవంతుడు చేస్తారు చెప్తున్నారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యం అది జరుగుతుంది. ఆ కారణం ఎందుకు అవుతుంది? పూర్వజన్మ కర్మానుసారం జరుగుతుంది. దాని నుంచి వచ్చే రిజల్ట్, ఆ ప్రభావం కూడా వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి దగ్గర భగవంతుడు ఉన్నారు. ఇక్కడ శృతి మల్లోకి అని చెప్తుంటే భగవంతుడు ప్రతి దగ్గర వింటున్నారు. ఎట్లా? ఆర్తితో మనకి ఏదన్నా కష్టం వచ్చింది, సో భగవంతుడికి హే గోవింద, హే కన్నయ్య చెప్పి ఆర్తితో అడుగుతున్నాము. సో వింటున్నారు, ప్రతిస్పందిస్తున్నారు కూడా. మనకి కావలసిన నిజంగా ఆర్తితో అడుగుతున్నప్పుడు భగవంతుడు దానికి ప్రతిస్పందన కూడా చేస్తున్నారు. మనకి ఆ కష్టం తీరుస్తున్నారు. లేకపోతే ఒక్కొక్కసారి కష్టం తీరవకపోయినా దాని నుంచి మనకి మంచి జరిగేటట్టే చేస్తారు. మేబీ మనకి ఆ క్షణాన అది చాలా కష్టము, ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్ లో కానీ మనం ఎప్పుడైతే ఆ యొక్క భక్తి వదిలిపెట్టకుండా ఇంకా స్థిరంగా వారినే ఉంటామో ఒక్కోసారి చాలా పరీక్షలు కూడా వస్తాయి. భగవంతుడు భక్తిలో స్టార్టింగ్ లో ఎక్కువ పరీక్షలు వస్తాయి. ఏంటి అంటే మనకి అనారోగ్యాలు రావటము, లేకపోతే అవాంతరాలు రావటము, రకరకాలుగా నష్టం జరగటము అవుతాయి. సో పీపుల్ ఏమనుకుంటారు అంటే, అరే భక్తి చేస్తున్నాము, మనకి భగవంతుడు ఎందుకు హెల్ప్ చేయట్లేదు, మనకి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని చాలా అపోహల్లో ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క పరీక్షలు. ఎప్పుడైతే మనం ఈ పరీక్షల్ని తట్టుకొని ఇంకా ఆయనకి ఎక్కువ శరణాగతి అవుతామో, నువ్వు ఏమన్నా చెయ్యి, నన్ను ఏ విధంగా అన్నా చెయ్యి. ప్రహ్లాదుడు చెప్తారు కదా, ఈ రీసెంట్ మూవీ వచ్చింది, సో దాంట్లో కూడా చెప్పారు. నైస్, బాగానే తీశారు మూవీ, సీన్ ఇట్. సో చెప్తున్నారు, పైనుంచి పడేస్తానికి తీసుకెళ్తుంటే ఆ వెనక భటులు అడుగుతున్నారు, నీకు భయం ఏట్లేదా అంటే, ఎందుకు నాకు భయము, నా భగవంతుడు నన్ను పట్టుకుంటారు కదా అని అంటే, ఒకవేళ ఆయన పట్టుకోకపోతే ఏమవుతుంది నీకంటే, పట్టుకోకపోతే పట్టుకోపోయారు, ఏమైంది, నేను ఆయన వాడినే కదా, ఆయనకి సర్వము హక్కులు ఉన్నాయి నా మీద, నన్ను ఏం చేయాలనుకున్నా ఆయన ఇష్టం కదా. ఈ యొక్క భావన ఎవరికి వస్తుంది? భక్తులకు మాత్రమే రాగలదు. మామూలు వాళ్ళు ఏమనుకుంటారు, ఈ దేహం నాది, ఈ దేహానికి కష్టం వచ్చిందనగానే బాధపడిపోతుంది. మెటీరియల్ అంటే భౌతికంగా ఏమి నష్టం రాగానే అరే నాకు నష్టం వచ్చిందని, అక్కడ అసలు నిజానికి చూస్తే నష్టము లేదు, ఏది ప్రాఫిట్ లేదు, లాభము లేదు. ఎందుకంటే ఏది కూడా మనం తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ అనుభవిస్తున్నాము అనంటే ఈ అనుభవము ఈ భగవంతుడికి ఉపయోగించితే ఆ అనుభవము వేరే అనుకోవచ్చు. కానీ మనము భౌతికంగా సుఖం పొందటానికి అనుభవిస్తున్నామైతే ఏం చేస్తున్నట్టు అవుతుంది? ఈ అగ్నిలో నెయ్యి వేస్తే ఇంకా ప్రజ్వరిల్లుతుంది కదా అగ్ని. సో మనం సుఖం అనుభవిస్తున్నాము అయితే మనం ఇంకా భగవంతుడికి ఎక్కువ దూరం అవుతున్నాము అని అర్థం. భౌతిక లాలసల్లో ఎక్కువ పడిపోతున్నాము అని అర్థం. కాబట్టి ఈ సుఖము, ఈ లాభము, ఈ నష్టము ఇవన్నీ ఇక్కడికే. ఎప్పుడైతే ఈ ఆత్మ సాక్షాత్కారము, ఆత్మను గురించి తెలుసుకోవటం అంటే దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ పెట్టే ప్రలోభాలు, ఇక్కడ పెట్టే లాభాలు, వచ్చే లాభాలు నష్టాలు వీటికి అతీతంగా ఉండాలి. అనారోగ్యాలు ఫలానా ఇవన్నీ కర్మానుసారం మనకి వస్తూ ఉంటాయి. వీటిని చూసి ఎప్పుడు మనం కుంగిపోకూడదు. మేబీ ఇదొక ఛాన్స్ నాకు ఇంకా పైకి లేవటానికి. భక్తుడికి ఎప్పుడు కూడా ఎటువంటి
అవసాన దశల్లో ఎట్లాంటి డీసిల్లో ఉన్నా కూడా భక్తుడు ఎప్పుడు ఏమనుకోవాలి అంటే నన్ను పర్ఫెక్ట్ చేయటానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నారు. మనము ఎంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతాము, బాగా గాలి తోలుతున్నప్పుడు గట్టిగా నడుస్తాము కదా కొంచెం ఫోర్స్ ఉపయోగించి. సో మనకి కష్టాలు వచ్చినప్పుడు కూడా అదే ఫోర్స్ నేను ఈ యొక్క భక్తి నుంచి పక్కకి వైదొలగను. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏదన్నా రాని, అదంతా నా కర్మానుసారం వస్తుంది, కానీ నిన్ను మాత్రం నేను విడవను, నీ చరణార విందాలని నేను విడవను అని ఎప్పుడైతే అనుకుంటామో భగవంతుడు కూడా గట్టిగా ఇస్తారు. అంటే మనకి భక్తి డెవలప్ అవటానికి చాలా సహాయం చేస్తారు. ఈ అనుభవపూర్వకంగా తెలుస్తాయి ఎవరికైనా. సో మెనీ ఆఫ్ యూ, చాలా మంది మీరు ఇప్పటికే చాలా మంది అనుభవించి ఉంటారు. బట్ ఇంకా స్టిల్ చాలా టైం ఉంది, చాలా కూడా రావచ్చు. వచ్చినప్పుడు కూడా ప్రతి దాన్ని తట్టుకుని, అందుకనే భక్తులు ఏమడుగుతారు అంటే నా కర్మానుసారం ఏమన్నా రాని, అవి నేను తట్టుకునే శక్తి నీవు నాకు, అంతే. నేను నిశ్చలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి నీ యొక్క భక్తిలో, ఇది కావాలి నాకు. అవి తట్టుకునే శక్తి, బికాస్ పడిపోకుండా ఇది హెల్ప్ చేయాలి మనకి భగవంతుడు అయితే వారిని వేడుకోవాలి కొన్నిసార్లు. సో ఈ విధంగా భగవంతుడు మన ఆర్తి వింటున్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. అలాగే వారు ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే అంటే చెప్తున్నారు కదా, ఏంటి నేను ఎక్కడ ఉంటాను అని అంటే నాహం వాసామి వైకుంఠే యోగేన హృదయేన చ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద చెప్తున్నారు కదా. అంటే వింటున్నారు, ఎక్కడ వారి యొక్క మాటలు జరుగుతున్నాయో, ఆ మాటలు చెప్పుకుంటున్నారో, వారి గురించి ఎక్కడ స్తుతి జరుగుతుందో, ఎక్కడ కీర్తన జరుగుతుందో అక్కడ భగవంతుడు నేను అక్కడ ఉంటాను అని చెప్తున్నారు. లైక్ మనం ఎక్కువగా వింటాము, ఆంజనేయ స్వామి చిన్నప్పుడు రామ రామ అని పిలుస్తుంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము రాముల వారు. సో రామకీర్తన చేస్తే వారు అక్కడికి వస్తారు ఆంజనేయ స్వామిని. అతడు ఒక దాసి, అంటే భగవంతుడి యొక్క భక్తుడు దాస రూపంలో ఉన్నారు. కానీ ఇక్కడ మనకన్నా ఎంత మంచి ఆయన చెప్పండి. ఈయన చెప్తున్నారు నేనే వస్తా, స్వయంగా చెప్తున్నారు. మద్భక్త ఎత్ర గాయంత్రి తత్తిష్టామి నారద చెప్తున్నారు. ఎంత ఇంకా హైయెస్ట్ పొజిషన్ ఇచ్చారు కృష్ణ భక్తులకి భగవంతుడు. సో వారే స్వయంగా వస్తారు అంట మన వింటానికి. ఈ భగవంతుడి యొక్క వాక్కులు చెప్పించడం కూడా ఒక గురువు నుంచి రాధారాణి సహాయం చేస్తారంట, రాధారాణి చెప్పిస్తారు అంట. సో మనము శిష్యులుగా అయితే మనకి గురువు గారు హెల్ప్ చేస్తారు, కానీ గురువులే మాట్లాడుతున్నారంటే స్వయంగా రాధారాణి వాణి చెప్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో మచ్ చాలా పెద్ద విషయం ఇది. అంటే రాధా తత్వం తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాధారాణి ఆషమాషి కారు, చాలా అంటే చాలా గొప్ప శక్తివంతులు. ఆమె లేకుండా భగవంతుడు ఉండలేరు. లైక్ చెప్పాము కదా. సో అంటే ఈ భగవంతుడు లేకుండా అమ్మ ఉండలేరు, అమ్మ లేకుండా భగవంతుడు ఉండలేరు. ఇంటర్నల్ పొటెన్సీ, వారి యొక్క లోపల శక్తి చెప్తున్నారు. సో ఇక్కడ కూడా చెప్పారు కదా, శక్తి మతోర భేదాత. అంటే భగవంతుడు ఈ సృష్టి యొక్క కార్యకారణనందు తన శక్తుల ద్వారా సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఇంకనూ ఆయన దానికి అతీతంగా ఉంటారు. అంటే ప్రతిదీ చేసేది భగవంతుడు స్వయంగా వచ్చి చెయ్యరు. ఆయన యొక్క శక్తులతో రకరకాల రూపాలు తీసుకున్నారు, ఆ రూపాలతో అన్ని జరిపిస్తున్నారు. కానీ ఆయన లేకుండా ఈ శక్తులు ఏవి రావు, కాబట్టి ఆయనే జరిపిస్తున్నారు అని అర్థం. ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. లైక్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉంటే ఇక్కడ అన్ని జరుగుతూ ఉంటాయి, గవర్నమెంట్ ఇవన్నీ. సో ఇక్కడ వేరే వాళ్ళు జరిపిస్తున్నారు, అయితే అక్కడ ఆయన యొక్క ఆజ్ఞ మూలానే ఇక్కడ జరుగుతున్నాయి. ఎట్లయితే అలానే ప్రతిదీ కూడా జరుగుతున్నాయి. అయితే అన్ని కూడా భగవంతుడే కారణము, భగవంతుడే కార్యము చేయిస్తారు, కారణము వారే. అలాగే వాటి యొక్క ప్రభావం కూడా మనము చూస్తాము. ప్రతి దానికి ఆయనే కారణము అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ఇంకా భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క ఇంకా థింగ్స్ చెప్తున్నారు. 15వ శ్లోకం, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ.
అంటే అనువాదం. పరమాత్మ సర్వేంద్రియముల యొక్క సామర్థ్యంను ప్రకాశవంతము చేయను, కానీ ఆయనకు భౌతికేంద్రియములు లేవు. సర్వభూతములను సంరక్షించుచున్నప్పటికీ ఆయన నిస్సంగుడు. ఆయన భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతుడు మరియు వాటి యొక్క ప్రభువు కూడా. రజవాస్ కృష్ణ బలరామ సంజయ భాష్యం. సర్వేంద్రియ కార్యకలాపములకు కృష్ణ భగవానుడే సృష్టికర్త, నియామకుడు మరియు లయకర్త. కేనోపనిషత్ నందు వచింపబడినట్లుగా తచ్చక్షుష సచక్షు, ఆయన చక్షువులకే చక్షువు. సర్వేంద్రియ పంపిణీ శక్తి శ్రీకృష్ణ భగవానుడే. ఆయన ఇంద్రియములు భౌతికములు కావు, ఆధ్యాత్మికములైనవి. శ్వేత సూత్రోపనిషత్తు ప్రకారము అపానిపాదో జవనో గ్రహీత పశ్యతి అచక్షుః సా శృణోతి అకర్ణః. ఆయనకు భౌతిక హస్తములు లేకపోయినప్పటికీ తనకు అర్పించిన వస్తువులు స్వీకరించును. ఆయనకు భౌతికమైన పాదములు లేకపోయినప్పటికీ ఆయన త్వరగా నడుచును. ఆయనకు భౌతిక చెవులు కనులు లేవని చెప్పబడుచున్నప్పటికీ అన్నిటినీ వినును చూచును. శాస్త్రోక్తముగా కృష్ణ భగవానుడు దివ్య పురుషుడు, భౌతిక గుణముల నుండి పూర్తిగా విముక్తుడు మరియు ఆధ్యాత్మికమైన అవయములు కలవాడు. ఆయనకు అసంఖ్యాక శక్తులున్నవి కనుక ఏదైనను ఎట్లైనను ఎప్పుడైనను చేయగలడు. బృహదారణ్యక ఉపనిషత్ నందు చెప్పబడినట్లుగా యథాత్మకో భగవాన్ తదాత్మక వ్యక్తి, కిమాత్మకో భగవాన్ ఐశ్వర్యాత్మక, శక్త్యాత్మకశ్చ ఇతి బుద్ధిమానో అంగో ప్రత్యంగవత్తం భగవతో లక్ష్యమాహే, బుద్ధిమాన్ మనోవాన్ ఇంగో ప్రత్యంగవాన్ ఇది. దేవాది దేవుడు ఎట్టి రూప నిర్మాణం కలిగి ఉన్నాడో అదే అస్తిత్వము ఈ ప్రపంచమునందలి మానవులందు కూడా కలదు. భగవంతుని శారీరక గుణమేమి? ఆయన సర్వైశ్వర్యములతోనూ శక్తులతోనూ సంపూర్ణుడు. దేవాది దేవుడు తనదైన బుద్ధి, మనసు మరియు శారీరక అంగములు కలిగి ఉన్నాడని స్పష్టంగా గ్రహింపబడి ఉండుట చేత ఆయనకు బుద్ధి, మనసు, ఇంద్రియములు, శారీరక అంగములు ఉన్నవని స్పష్టము. శ్వేతాసూత్రోపనిషత్ నందు ఈ విధంగా చెప్పబడినది. పరాశ శక్తి వివిధ ఇవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ. అతని యొక్క శక్తులు ఆధ్యాత్మికమైనవి మరియు అనంతమైనవి కావున అతని యొక్క చర్యలు సహజముగా అతనంతట తానే వరుసగా జరపబడును. దేవాది దేవుడు ప్రతి దానిని కలిగి ఉన్నప్పటికీ ఆయన సర్వబంధముల నుండి ముక్తుడు. తెలియదగినట్టి రూపముతో పూర్తిగా ఆధ్యాత్మికమై ఉండుట చేత ఆయన ఈ ప్రపంచమందు ప్రతి వస్తువును వీక్షించుచుండును. గోపాల తపని ఉపనిషత్ నందు సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, అతడు సాక్షిభూతునిగా ఉండును మరియు పూర్తిగా ఆధ్యాత్మికుడు. విష్ణు భగవానుని రూపమును కృష్ణ భగవానుడు యావత్ సృష్టిని సంరక్షించును, కాని అట్టి రూపములు ఎట్టి ప్రకృతి గుణములకు లోబడవు. గుణభోక్త అను పదము వల్ల ఆయనే సర్వగుణములకు భోక్త అని తెలియచున్నది. ఆయన సౌందర్యము, బలము, జ్ఞానము, సంపద, కీర్తి, త్యాగము అను 6 ఐశ్వర్యములను పూర్తిగా కలిగి ఉండును. భగవత్ సందర్భ గ్రంథంలో శ్రీల జీవ గోస్వామి పాదుల వారు కూడా సర్వగుణాతీత షడ్గుణాయాది వేదస. దేవాది దేవుడు త్రిగుణాతీతుడు, షడైశ్వర్య భరితుడు. సో ఇక్కడ ఇంద్రియాల గురించి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకి ఇంతకు ముందు కాళ్ళు చేతులు నేను చెప్తున్నారు. ఇంద్రియాలంటే మనకి చెప్పుకున్నాం కదా, 10 ఉన్నాయి ఇంద్రియాలు. సో ఇవన్నీ కూడా భగవంతుడు అన్ని కూడా మామూలు మనలాగా కాదు. సర్వేంద్రియములు ఏంటి? సామర్థ్యములు ప్రకాశవంతము చేయును అంటే వారి యొక్క ఇంద్రియాలు అన్ని కూడా సూపర్ న్యాచురల్, అంటే నాట్ ఆర్డినరీ, మామూలు కాదు, మనలాగా కాదు, భౌతికము కాదు, అవి దివ్యము, ట్రాన్సెండెంటల్ అంటారు అంటే దివ్యమైనవి అనమాట ఆయన యొక్క అన్ని ఇంద్రియాలు కూడా. అలాగే అసక్తం సర్వభృశ్చైవ, అన్నిటినీ వారే రక్షణ చేస్తున్నారు, అన్నిటినీ వారే క్రియేట్ చేస్తున్నారు, కానీ అన్నిటి నుంచి ఆయన నిస్సంగుడు, అసక్తం, దేని మీద కూడా ఆసక్తి లేదు, అసక్తం. సర్వభృశ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఇక్కడ నిర్గుణం అంటే ఏం చెప్తాము అంటే ఈ త్రిగుణాలకి అతీతంగా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. గుణభోక్తృచ, ఆయనే ఈ భోక్త, ఈ గుణాలన్నిటినీ కూడా మళ్ళీ భోక్తృ అంటే వారే
ఎంజాయర్, అంటే ఆయన ఆనందించేది కూడా వారే. వాటి నుంచి వారికి ఈ గుణాలు అన్ని కూడా భౌతికమైనవి, కానీ వారే వాటన్నిటిని క్రియేట్ చేశారు. కానీ వాటికి నిస్సంగంగా ఉంటారు, దూరంగా ఉంటారు. కానీ వాటి నుంచి ఎంజాయ్ చేసేది కూడా వారే, అంటే వాటి నుంచి సుఖం పొందేది కూడా వారే. అంటే భగవంతుడు ఏది ఎట్లయినా చెయ్యొచ్చు. మనం చెప్పుకున్న శ్వేతసూత్ర ఉపనిషత్తులో కూడా, ఇక్కడ కూడా స్వామీజీ గారు చెప్పారు. సో వారు నా తస్య కార్యం కరణంచ విద్యతే నత సమస్యాభ్యాధికశ్చ దృశ్యతే పరాసుర శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియా చెప్పుకున్నాం. వారు ఎందుకు ఇలా చేశారు, ఏంటి ఇదంతా ఇలా చెప్తున్నారంటే, వారు ఒకటి ఇట్లా చెయ్యాలి, ఇట్లానే ఉండాలి అవసరం లేదు. నా తస్య కార్యం కరణంచ విద్యతే, ఒక పని చెయ్యాలి అంటే ఒక కారణం అవసరం లేదు వారికి. అన్ని ఏంటో చెప్తున్నారు, ఇలా చేయటం ఎందుకు, ఇలా అంత సృష్టి చేయటం ఎందుకు, మళ్ళీ ఇలా అంత మార్పు చేయటం ఎందుకు, ఇన్ని రకాలుగా మనకి ఆలోచనలు వస్తుంటే దానిని అంతా కూడా తుంచి వేసేశారు. నా తస్య కార్యం కరణంచ విద్యతే, దానికి కారణం అవసరం లేదు ఒక పని చేయటానికి. భగవంతుడు అటువంటి వారు భగవంతుడు. శ్వేతసూత్రోపనిషత్తులో డైరెక్ట్ గా కృష్ణుడే భగవంతుడు అని ఇట్లా రాసి లేదు, కానీ ఇన్ఫ్లుయెన్సెస్ దాని నుంచి అన్ని కూడా భగవంతుడికి సంబంధించిన విధంగానే మొత్తం రాశారు. సో అందుకే ఆచార్యులు ఉంటారు, ఈ అన్నిటినీ ప్రోగేసి మనకి దాని నుంచి ఒక ఆన్సర్, సమాధానం తీస్తారనమాట. సో భగవంతుడికి ఇట్లా ఉన్నారు కాబట్టి కన్నయ్య ఇలా ఉన్నారు, వారు ఇలా చేయగలిగారు, ఇలాంటి వేరే ఎవరు చేయలేదు. లవణ్య గారు థ్యాంక్ యూ. సో భగవంతుడు ఏది చెయ్యాలి అని అంటే వారికి ఒక ఇది అక్కర్లేదు. అలానే వారితో సమానులు ఎవరు లేరు అంటున్నారు. సమానులు లేకపోతే ఇంకా పైన వారు ఎవరు ఉంటారు? నాతో సమానంగా ఉండే వాళ్ళే లేరు ఇక్కడ అంటున్నాము. సో ఇంక నాకంటే పైన ఎక్కడ ఉంటారు? లేరు. సో వారి యొక్క ఏ ఇంద్రియం ఏ పని అయినా చేయగలుగుతుంది అని చెప్పుకున్నాం. పరాశర శక్తి వివిధైవ శ్రూయతే, వారి యొక్క శక్తులు ఏవి ఎట్లయినా చేయొచ్చు చెప్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నారు. వీరి యొక్క త్రిగుణాలకి అతీతంగా వారు ఉన్నారు, కానీ త్రిగుణాలకి లోబడిన వారిలో వారే క్రియేట్ చేశారు, త్రిగుణాలను వారే చేశారు. సో సృష్టి చేసినప్పుడు భగవంతుడు ఈ యొక్క టైం ని క్రియేట్ చేశారు, సమయాన్ని కాలంని సృష్టి చేశారు, తర్వాత త్రిగుణాలని వారే సృష్టి చేశారు. ప్రతిదీ ఆ త్రిగుణాలు కాలంతో కలిపి ఈ అహం గాని అయినా గాని అన్ని వారే సృష్టి చేశారు. కానీ వారితో నిస్సంగత్వం, అంటే అవి చేసినా వారికి దానికి తగులుకొని లేరు. అలానే జీవులన్నిటికీ కూడా అవన్నీ ఉన్నాయి, మళ్ళీ జీవుల్లో పరమాత్మ ఉన్నారు, అయినా వాటికి దూరంగానే ఉన్నారు. ఎందుకు? సాక్షిభూతంగానే ఉన్నారు. మరి వీరందరూ చేస్తున్నారు పలానంటే వారి యొక్క కర్మానుసారం వారు చేస్తూ ఉన్నారు, వారు సాక్షిభూతంగా ఉంటున్నారు. వారు ప్రతి జీవికి కూడా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు భగవంతుడు. ప్రతి జీవికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేది భగవంతుడే పరమాత్మ రూపంగా ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారు, చెప్తూ ఉన్నారు కూడా. ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే నీకు మంచిది కాదు, నువ్వు ఇలా చెయ్యకూడదు చెప్తారు. కానీ మనము మన యొక్క సొంత పెత్తనం చేసి అహం మూలాన వారిని నిర్లక్ష్యం చేసి మన యొక్క మనసుతో ఆలోచన చేసి చేస్తూ ఉన్నాం. బుద్ధిని ఆలోచన చేసి చేస్తే భగవంతుడి మాట విని ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అన్న ఆలోచన వస్తుంది. కానీ మన యొక్క మనసుతో ప్రేరేపణ చెంది ఇంద్రియ లాలసకి ఎక్కువ వ్యామోహం చూయిస్తూ దానిని తగులుకొని ఇంకా కర్మలు ఎక్కువ చేస్తూ దాంట్లో మునిగిపోయి అదే శాశ్వతం అనుకొని ఇలా పడిపోతూ ఉన్నాం. సో అందుకని మైండ్ని ఎప్పుడు మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ భగవంతుడు యొక్క ఇది చెప్తున్నారు ఏంటి, వారికి చేతులు ఉన్నాయి. ఎందుకు? వారు మనం ఏదైనా ఇస్తే తీసుకుంటున్నారు. అంటే లైక్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం నివేదన చేస్తున్నాం, భగవంతుడు తింటున్నారు. మేబీ వారి చేతులతో తినొచ్చు, వారు ముక్కుతో వాసన పీలవచ్చు, సో నోటితో చేతులతో తీసుకొని నోటితో తినొచ్చు, వారి ఇష్టం ఏ విధంగా చేస్తారు. సో వారికి కూడా ఉన్నాయి అని చెప్తున్నారు మనకి చేతులు కాలు. భగవంతుడు మరి
ఆ ఈ పరిగెత్తుకుంటూ వచ్చారు ఎంతో మందికి భగవంతుడు రక్షణ చెయ్యటానికి. సో వారికి కాళ్ళు కూడా ఉన్నాయి అవసరమైనప్పుడు రావటానికి. కాళ్ళు ఉన్న ఒక్కోసారి గరుత్మంతుని మీద వచ్చారు వాళ్ళని రక్షణ చేయటానికి. ఆర్తితో పిలిచినప్పుడు ఎన్నోసార్లు వచ్చారు. లేకపోతే ఎవరైనా యజ్ఞాగాథలు చేసినప్పుడు దాంట్లో ప్రకటితమయ్యారు. భగవంతుడు ఏ విధంగా అయినా వస్తున్నారు అంటే ఆకారంతో వస్తున్నారు, సాకార రూపంలో వచ్చారు. నిరాకారంగా ఎప్పుడు లేరు భగవంతుడు. సో ఇక్కడ మనకి ప్రూవ్ అవుతుంది, ఈ శ్లోకాల్లో మనకి ప్రూవ్ అవుతుంది భగవంతుడు కూడా మనలాగా రూపం చెంది ఉన్నారు అనని. ఈ నిర్గుణోపాసకులు ఇవి తెలుసుకోవాలి. ఇక్కడ రాశారు చెప్పారు అయితే భగవంతుడు కూడా చెప్తారు కదా, మ్యాన్ ఈస్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే ఆయన యొక్క రూపంలో భగవంతుడు మనిషిని సృష్టి చేశారు అని చెప్తున్నారు ఆయన యొక్క రూపంలో. సో మనకి 2 చేతులే ఉన్నాయి, నిన్న కూడా క్లాస్ లో చెప్పుకున్నాం. సో మన భగవంతుడు కూడా 2 చేతులే, ద్విబాహు రూపము అని చెప్తున్నాం, శ్యామ సుందర ద్విబాహు రూపము అని. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అన్నమాట. ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. అదే ఇక్కడ చెప్తున్నారు కదా స్వామీజీ, హస్తం లేకపోయినప్పటికీ తనకు అర్పించిన వస్తువులు స్వీకరిస్తారు, ఆయనకి భౌతికమైన పాదములు లేకపోయినప్పటికీ. అంటే ఏంటి భౌతికమైన పాదం అంటే మనలాగే ఉన్నాయి కానీ అవన్నీ ట్రాన్సెండెంటల్ అంటే అవన్నీ దివ్యమైనవి, మన ఏమో భౌతికమైనవి. మన చేతులు మన కాళ్ళు ఇవన్నీ భౌతికమైనవి, వారి దివ్యమైనవి అన్నమాట. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది. మనం ఎలా చెప్పుకున్నాం కదా, మనం ఒక నుప్పు కణిక లాగా మనము, ఈ కణికకి కూడా పడిన దగ్గర ఒక పేపర్ మీద పడితే అక్కడ చిన్న రంధ్రం ఏర్పడుతుంది. సో ఎందుకు కాలింది అక్కడ కూడా. సో ఫైర్ కి గుణం, అగ్నికి గుణం కాల్చే గుణము. సో ఈ యొక్క నిప్పు కణికకు కూడా అదే గుణం ఉంది. సో మనకు కూడా అదే ఉంది కానీ క్వాలిటీ ఉంది బట్ నాట్ ద క్వాంటిటీ. అంత లేదు, అంత ఎక్కువ శక్తి లేదు భగవంతుడి లాగా. సో ఆ విధంగా మనము తక్కువ స్థాయిలో ఉన్నాము. అందుకని మనం ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం కాదు, వారితో ఐక్యమైపోవడానికి కూడా. మనం ఎప్పుడు వేరేగానే వచ్చాము, వేరేగానే ఉన్నాము. లోపలికి యానిలేషన్ జరిగినప్పుడు కూడా ఈ సృష్టి మొత్తం లోపలికి భగవంతుడు తీసుకున్నప్పుడు కూడా ఇండివిజువల్ గానే ఉన్నామని చెప్తున్నారు. నేను చెప్పాను, షాప్ లో గనక సామాను గనక కొట్టు మూసేసేటప్పుడు విడివిడిగానే అన్ని లోపలేస్తారు కానీ మొత్తం కుప్పెయ్యం కదా, అన్ని జించేసేసి. సేమ్ థింగ్ హ్యాపెనింగ్ అని చెప్తున్నారు. భగవంతుడు ఈ సృష్టిని లోపలికి తీసేసుకున్నప్పుడు కూడా ప్రతి ఆత్మ జీవి వేరేగానే ఉంది, ఆత్మలు వేరేగానే ఉన్నాయి. మళ్ళీ అలానే బయటకు వస్తున్నాయి, కర్మానుసారం ఏ రూపాలు తీసుకోవాలో ఆ రూపాంతరాలు చెందుతున్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు. అందుకని ఎప్పుడు కూడా మనము భగవంతుడి యొక్క దాసులము అని అనుకోవాలి. ఎక్కువ దాసులుగా ఉంటేనే భగవంతుడు ఎక్కువ సంతుష్టి పొందుతారు, మోర్ దాన్ ఎనీ అదర్ థింగ్. ఇప్పుడు గోపికా భావము చెప్తున్నాము, గోపికా భావంలో గోపికలు ఎప్పుడు భగవంతుడి దాసుల్లాగానే ఫీల్ అయ్యారు. అవసరమైనప్పుడు అవసరమైనట్టు మారారు భగవంతుడికి సేవ చేసే దాంట్లో. వారికి సంతోషం కలిగించాలి అని అంటే రాస చేశారు, వారికి ఏమన్నా ఆకలేస్తుంది అని అంటే చేసి పెట్టారు తల్లిలాగా. వారికి రాస చేస్తున్నప్పుడు ఒక స్త్రీగా సుఖం ఇవ్వాలి అన్నట్లుగా చేశారు. అంటే ఇది మామూలు మానవులు లాగా కాదు సుఖం అనేది, ఇది దివ్యమైనది. ఇది బాడీ రబ్బింగ్ కాదు, ఇది దేహాల యొక్క రబ్బింగ్ కాదు, ఇది ఆత్మలతో తీసుకున్న భావన. చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి మనము. ఏదన్నా చెప్తుంటే దాంట్లో అర్థం కాకపోతే తర్వాత అడగండి కానీ తప్పు ఆలోచన తీసుకోవాకండి. సో అంటే అన్ని రకాలుగా చేశారు గోపికలు. సో అందుకని గోపికా ప్రేమ ఎక్కువ చెప్పాము. కానీ మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా భక్తి డెవలప్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం దాస్య భావన, ఎటర్నల్ సర్వెంట్స్, ఎప్పటికీ మనము వారి యొక్క సేవకులము అన్న భావనతో ఉండి చేస్తే అభివృద్ధి అవుతుంది భక్తి. ఆ తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అవుతాయి వేరే వేరే అన్ని. అలా సిద్ధాంతం చెప్తుంది. సరే ఇంకా ఇక్కడ ఏమి చాలా చెప్పారు. దేవాదేవుడు ఎట్టి రూప నిర్మాణం కలిగి ఉన్నాడో అదే అస్తిత్వం ఈ ప్రపంచమందలి మానవులందరూ కూడా కలదు. అదే చెప్తున్నారు, మ్యాన్ ఈస్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ చెప్పా కదా. సో భగవంతుడు ఎట్టి రూప నిర్మాణం అంటే ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే
మానవుల్ని కూడా చేశారు చెప్తున్నారు. ఆయనకు గుణం ఏంటి? ఆయన సర్వ ఐశ్వర్యంతోనూ శక్తులతోనూ మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడు అంటే షడైశ్వర్యములు ఉన్నాయి. ఐశ్వర్యస్య సమగ్ర వీర్యస్య యశస్స శ్రియ జ్ఞాన వైరాగ్నేశ్చాపి భగవాన్ ఇతి గణాహ చెప్పుకున్నాం. అంటే 6 ఐశ్వర్యాలు షడైశ్వర్యాలు ఉన్నాయి వారికి. అంటే మనం ఒక్క అందమే ఉండుండొచ్చు, లేకపోతే ఒక్క శక్తే ఉండుండొచ్చు, లేకపోతే ఒక్క ఐశ్వర్యమే ఉండుండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక్క క్వాలిటీయే మనలో ఉండుండొచ్చు హైయెస్ట్ గా. దానికంటే హైయెస్ట్ భగవంతుడు చెప్తున్నారు. అలానే ఒక్క శక్తి కాకుండా పూర్తి షడైశ్వర్యములు వారిలో ఉన్నాయి చెప్తున్నారు. ఇలా ఉండటము చాలా కష్టము చెప్తున్నారు. అంటే విష్ణువుకి 12 గుణాలు ఆయనకి ఉన్నాయి చెప్తున్నారు. నారాయణకి కూడా విష్ణు నారాయణ సేమ. సో వారికి 12 కళలే ఉన్నాయి. రాముడు వారికి కూడా 14 కళలే ఉన్నాయి. కృష్ణుడికి 16 కళలు ఉన్నాయి చెప్తున్నారు. సో హైయెస్ట్ ఉన్నాయి. అందుకని కృష్ణ ఇస్ అల్టిమేట్ గాడ్, అందరికంటే దేవాది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పేది అందుకే వారిని. సో మెనీ థింగ్స్ చాలా ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, సంపూర్ణ దేవాది దేవుడు తనదైన బుద్ధి మనసు, ఇక్కడ భగవంతుడు కూడా ఉంది చెప్తున్నారు. బుద్ధి మనసు మరియు శారీరకాంగములు కలిగి ఉన్నాడని స్పష్టంగా గ్రహింపబడి ఉండుట చేత ఆయనకి బుద్ధి మనసు అంటే మరి భగవంతుడికి కూడా బుద్ధి మనసు ఉంది కాబట్టే కదా మరి మనము ఆర్తితో అడుగుతున్నా, పలానా నాకు ఈ కష్టం వచ్చింది, హే గోవింద నాకు సహాయం చెయ్యి అని అడిగితే భగవంతుడు ఎలా చేస్తున్నారు, నేను ఉన్నా నీ పక్కనే నీకు సహాయం చేస్తున్నాను అని కూడా చెప్తూ ఉన్నారు. ఎలా చెప్తున్నారు అంటే వారికి ఉంది కదా, వారికి హృదయం ఉంది, వారికి మనసు ఉంది, వారికి బుద్ధి ఉంది, వారికి అంగములు ఉన్నవి. కాబట్టి ఇది ది బెస్ట్ నాకు అనిపిస్తుంది. ఈ శ్లోకాలు ది బెస్ట్. ఎవరైతే నిర్గుణ ఉపాసకులు ఉన్నారో వారికి ఇది చూపించాలమ్మా భగవంతుడు చెప్తున్నారు. చూడు ప్రతిదీ వారు సగుణ రూపం ఉంది, వారికి లేకుండా లేరు, అన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇది శ్వేత సదృపనిషత్ భగవంతుడు చెప్పింది చెప్పుకున్నారు. తర్వాత ఇంకా చెప్పిన దేవాది దేవుడు ప్రతి దానిని కలిగి ఉన్నప్పటికీ ఆయన సర్వబంధమును నిమిత్తుడు. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు మనం కూడా అలా చెయ్యాలి అనుకుంటున్నాం ప్రతిసారి. లైక్ మనకి ఉన్నారు తల్లి తండ్రి బిడ్డలు బంధువులు సిబ్లింగ్స్ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఉన్నారు. సో మనం వీరందరూ ఉన్నారు, నేను వీరందరికీ చెయ్యాలి, వీరందరికీ పలానా అని వారి ఆలోచనలు వారికి కావాల్సినవి అన్ని నేను నిర్వర్తించాలి అన్న ఆలోచనలో మనం ఉంటున్నాము. సో ఇట్స్ రాంగ్. మనం ఎవరు చేసేది కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ వి సరెండర్. శరణాగతి పొందితే భగవంతుడికి వారికి ఏం కావాలో అవన్నీ చూసుకునేది చేసుకునేది భగవంతుడు. ఓన్లీ థింగ్ మనం ఏమన్నా అడగాలి ఎవరికన్నా, బిడ్డలకైనా భార్యకైనా భర్తకన్నా అయితే భగవంతుడిని అడగటం. వారికి ఏం కావాలో వారికి ఇచ్చేయండి. నన్ను మాత్రం నా యొక్క భక్తిలో డిస్టర్బెన్స్ నాకేం పెట్టనియవద్దు. వీరి మూలాన నాకే డిస్టర్బెన్స్ వద్దు. నేను నీ శరణాగతి అయి ఉన్నాను, నీ భక్తిలో స్థిరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ యొక్క జంజాటకంలో నేను తగులుకోకుండా ఉండాలి. నేను చెయ్యాలి అయితే వారికి చేసి ఇచ్చే శక్తి నాకు ప్రసాదించండి. కానీ నాకు వారి ఎవరి మీద మమకారం లేకుండా, అంటే మమకార రాహిత్యంగా ఉండాలి. ఆ యొక్క ఇదిలో ఆ రాగంతో ముడి వేసుకొని ఉంటే మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు. అందుకని ఆ మోహము రాగము నుంచి బయటపడటానికి ట్రై చేయాలి. బికాస్ భగవంతుడు ఎట్లా వీలవుతుందా, ఇది కష్టమా అంటే అవుతుంది. ఎందుకంటే వీఆర్ క్వాలిటీ భగవంతుడు నుంచే వచ్చాము. సో మనం ప్రయత్నం చేయట్లేదు, మనమే బంధాలని తగిలించుకుంటున్నాం. ఏదో ఇదంతా శాశ్వతం లాగా వీరందరికీ ఏదో మనమే ఉద్ధరణ చేసే వాళ్ళం లాగా మనం ఫీల్ అవుతున్నాం. నాట్ లైక్ దట్. అవసరమే లేదు. ప్రతిదీ భగవంతుడే చూసుకుంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము నమ్మకం లేదు మనకి. రక్షయిసేది ఇది విశ్వాసం, నమ్మకం లేదు. అనన్య చింతయంతో మనం చెయ్యట్లేదు మనం. సో మనం చేస్తే అనన్య చింతయంతో మేజన పర్యుపాసతే దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం. అప్పుడు వారు మోసుకొని వస్తారు, వారు చేస్తారు. నాకెవరు లేరు, నేనెవరి గురించి నువ్వే చేసుకో, వాళ్ళందరి సంగతి నువ్వు చూసుకో, నాకు ఇవన్నీ తెలియదు. ఎప్పుడు ఉండగలుగుతాం అట్లా? చాలా టైం పడుతుంది. కానీ గృహస్థ ఉన్నప్పుడు తప్పట్లా. కానీ అందుకే చెప్తున్నాము, ఈ తామరాకు మీద నీటి ఒట్టు వలె జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ చెయ్యాలి పనులు, కానీ ఎక్కువ మోహం చెందకుండా ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఇంత సృష్టి క్రియేట్ చేసి ఈ అన్ని జీవుల్ని ఆయన నుంచే వచ్చారు తెలుసు, కానీ తగులుకోరు. ఎవరి నుంచి కూడా బంధం నుంచి కూడా నేను ముక్తుడుగా ఉంటాను అంటున్నారు. మళ్ళీ అదే భగవంతుడు
మళ్ళీ మనం అవసరం అయ్యి ఆర్తితో మళ్ళీ నాకు కావాలి, నువ్వు చెయ్యి, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, నాకు నీ శరణాగతి అయ్యాను, నాకు తెలియదు, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ పరుగున ఆయనే వస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. హౌ వండర్ఫుల్! భగవంతుడు ఏది ఎట్లయినా చేస్తారు. అదిగే చెప్తున్నా, నా తస్య కార్యం కరణంచ విద్యతే. నాకు అసలు దేనితో సంబంధం లేదు చెప్తారు. మళ్ళీ అన్నిటిది సంబంధం ఉన్నట్టు అన్ని వేసుకొని చేయగలరు. మళ్ళీ ఎవరితోనూ మోహంలో ఉండరు చెప్తున్నారు. వండర్ఫుల్ గాడ్. సో ఇంకా ఏం చెప్తున్నారు గోపాల తపని ఉపనిషత్ నందు, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, అతడు సాక్షీభూతునిగా ఉండును మరియు పూర్తిగా ఆధ్యాత్మికుడు. విష్ణు భగవాను రూపము కృష్ణ భగవానుడు యావత్ సృష్టిని సంరక్షించిన, కానీ అట్టి రూపములు ఎట్టి ప్రకృతి గుణములకు లోబడవు. అంటే భగవంతుడి యొక్క ఏ రూపాలు అయినా కూడా త్రిగుణాతీతంగానే ఉంటాయి అని చెప్తున్నారు. అంటే కృష్ణుడే త్రిగుణాతీతుడా, వీళ్ళందరూ త్రిగుణాలకి లోబడి ఉన్నారా అని అంటే భగవంతుడు చెప్పట్ల. వీళ్ళందరూ రూపాలందరూ అంటే ఆయన నుంచి వచ్చినయి అన్ని రూపాలు కూడా త్రిగుణాతీతంగానే ఉన్నాయి అని చెప్తున్నారు. అని విను ఇప్పుడు విష్ణువుని సత్వగుణంలోనే ఉన్నారు అని చెప్తున్నాం కదా. సో శివుడు తమో గుణంలో ఉన్నారు, బ్రహ్మ రజోగుణంలో ఉన్నారు చెప్తున్నాం. కానీ త్రిగుణాలకు అతీతంగానే ఉంటారు వారు. కానీ ఈ మనం ఎంతవరకు ఏ ఏ గుణాలో మనకి కూడా తెలుసు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అన్ని డీల్ చేస్తున్నాం. కృష్ణ భగవానుడు యావత్ సృష్టిని సంరక్షించును, కానీ అట్టి రూపం ఎట్టి ప్రకృతి గుణములకు లోబడు. గుణభోక్త అను పదం వల్ల ఆయనే సర్వగుణములకు భోక్త అని తెలుసున్నది. భోక్త అంటే ఎంజాయర్ అని, అన్నిటిని అనుభవించే ఆయన కూడా వారే అని చెప్తున్నారు. ఇంకిక్కడ షడైశ్వర్యముల గురించి చెప్తున్నారు. జీవగోస్వామి అని అంటే మనకి షడ్గోస్వాముల్లో జీవగోస్వామి ఒకరు. సో ఈ జీవగోస్వామి రూపగోస్వామి సనాతన గోస్వామి వార తమ్ముడు కొడుకు అన్నమాట. సో ఈయనని మన యొక్క సిద్ధాంతంలో వెన్నెముకలాగా భావన చేస్తారు. అంత బాగా రాశారు వారు పుస్తకాలు, సిద్ధాంతము. సో వారు పుస్తకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ జీవగోస్వాములు వారు రాసిన దాని గురించి కూడా చెప్తున్నారు. సర్వగుణాతీత షడ్గుణయాది వేదస, దేవాది దేవుడు, త్రిగుణాతీతుడు, షడైశ్వర్య భరితుడు. వేదస అంటే ఆయనే అనుభవించే ఆయన కూడా అని, హీజ్ ఎంజాయర్ అని కూడా చెప్తూ ఉన్నారు అన్నమాట. నెక్స్ట్ 16వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ, సూక్ష్మత్వాత్ తద్విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. అనువాదం. ఆయన ప్రతి జీవి యొక్క లోపల మరియు వెలుపల కలడు. ఒకే సమయమందు చరము మరియు అచరము కూడా కడు సూక్ష్మమగుట చేత ఆయన తెలియకుండా ఉండును. అతడు ఎంతో దూరమైనప్పటికీ అందరికీ మిక్కిలి సమీపంను కూడా ఉండును. రజవాస్ కృష్ణబలరామ స్వామిజీ వారి భాషం. ఆకాశము ప్రతి వస్తువు లోపల బయట ఉన్నట్లుగానే పరమేశ్వరుడు కూడా తాను సృష్టించిన ఈ చరాచర జగత్తునందు లోపల మరియు బయట కూడా ఉండును. నారాయణ ఉపనిషత్ నందు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. శ్రీకృష్ణుడు తన యొక్క నారాయణ స్వరూపంలో ఈ సృష్టి వస్తువులు జీవులు అన్నింటి లోపల వెలుపల ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి. కృష్ణ భగవానుడు పూర్ణ ఆధ్యాత్మిక మగుట చేత ఆయన ఒకే సమయమందు కదలుచు మరియు నిశ్చలంగా ఉన్నట్లు అగుపించును. కఠోపనిషత్ ధృవీకరించినది ఏమనగా, ఆసీనో దూరం వ్రజంతి శయనో యాతి సర్వతః. ఆయన ఒక స్థలంలో ఆసీనుడై ఉన్నట్లు అగుపించినప్పటికీ ఆయన నడుస్తూ చాలా దూరంకు పోవును. ఆయన ఒకే స్థలంలో శయనించుచున్నట్లు అగుపించుచున్నప్పటికీ ఆయన ఎల్లడలా తిరుగాడుచుండును. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన తల్లి అయిన సచీదేవి వీరి ప్రస్తావన ఇక్కడ చేయుట యుక్తం. నిమాయిని బాల్యములో నిద్రింపజేసిన తరువాత అతని తల్లి నారాయణ భగవానికి నైవేద్యం సమర్పించినది. నిమాయి మరి ఒక గదిలో నిద్రించుచున్నప్పటికీ అదే సమయం అతడు తన ముందు కూర్చుని నైవేద్యం నారగించుటను ఆమె చూసినది. ఆమె అతని పడక గదిలోనికి చూచుటకై వెళ్ళినప్పుడు అతడు గాఢ నిద్రలో నుండుటను చూచెను. మరలా తన నైవేద్యము చూచుటకై వెళ్ళినప్పుడు అతడు తినుచుండుటను చూచెను. ఈ విధంగా భగవానుడు మామూలు కళ్ళతో చూడబడడు మరియు మనుజుని బుద్ధి చేత గ్రహింపబడడు. కావున అజ్ఞానులైన వారికి ఆయన చాలా దూరంలో ఉండను. కానీ బాగుగా అభ్యసించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వారికి భగవానుడు చాలా దగ్గరగా నుండును. కారణమేమనగా
వారతనిని తమ హృదయమందు పరమాత్మునిగా దర్శింతురు. ఈశోపనిషత్ కూడా ఈ విధంగా చెప్పబడింది. తద్దూరే తదంతికే, అతడు చాలా దూరము మరియు చాలా సమీపంలోనున్నాడు కూడా. ఉపనిషత్ నందు దూరాత్ సుదూరే తదిహాంతికే చ పశ్యత్విహైవ నిహితం గుహాయాం. భగవానుడు మహాదూరంగా నున్న వాని కంటేనూ దూరముగా నున్నవాడు. కాని ఆయనను తమ హృదయాంతరాల మందు చూడగలిగిన వారికి మాత్రమే ఆయన చాలా చాలా దగ్గరగా ఉన్నాడు. భగవంతుడు ఎంత సూక్ష్మమనగా ఆయన ప్రతి జీవి హృదయమందు ఆసీనుడై ఉన్నప్పటికీ దేవతలు కూడా ఆయనను చూడలేరు. కారణం, ఎవరికి అందని వాడు మరియు సర్వాతీతుడు. కేనోపనిషత్తులో చెప్పినట్లుగా యన్మానసాన మనతే నా చక్షుషా పశ్యతి కశ్చనైనం. ఆయననెవరు తన మనసులో కూడా ఊహింపలేరు, కన్నులతో కూడా చూడలేరు. అయినప్పటికీ తన ఎడల గుణాత్మక శుద్ధ భక్తి చేయు వారి ఎడల ఆయన మిక్కిలి సంతుష్టుడగును. గోపాలతాపని ఉపనిషత్ నందు చెప్పబడినట్లుగా భక్తి యోగేహి తిష్టది. ఆయన భక్తి లోపల ఉన్నాడు కాబట్టి భక్తి ద్వారానే చూడబడును మరియు సులభంగా తెలియబడును. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు. ఆ పరమాత్మ ఎలా ఉంటారు, ఎవరికి దగ్గరగా ఉంటారు, ఎవరికి దూరంగా ఉంటారు, ఎక్కడ ఉంటారు భగవంతుడు అనేది పరమాత్మ తత్వం మళ్ళీ ఇంకా చెప్తున్నారు. ప్రతి జీవి లోపల ఉంటారు, లోపలే కాదు వెలుపల కూడా ఉంటారు. వెలుపల ఎలా ఉంటారు చెప్పండి. ఇప్పుడు మనం ఇది అంతర్లీనంగా ఆలోచన చేయాలి. ఎట్లా బయట ఎక్కడ ఉన్నారు, మనకి బయట ఎలా ఉన్నారు? ఎవరైనా ఒకలా స్పీకర్ ఆన్ చేసి చెప్పండి. బయట గురువు రూపంలో ఉన్నారు మాతాజీ. వెరీ గుడ్. మీరెందుకు చెప్తారు మాతాజీ, మీకు తెలుసు కదా. లెట్ దెమ్ ఆన్సర్, వాళ్ళని చెప్పనియండి. సో 2 రకాలుగా ఉన్నారు ఇక్కడ ప్రతి వారికి. ఐ థింక్ కొంతమంది కన్నా వచ్చి ఉండుంటది, అర్థమయ్యి ఉంటది. సో భగవంతుడు లోపల ఉన్నారు, బయట కూడా ఉన్నారు. చెప్పాము, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం. మీ యొక్క బుద్ధిని నేను ఇస్తాను, తం ఏన మాం వేదితే. అక్కడ చెప్పారు భగవంతుడు లోపల నుంచి నేను ఇస్తాను జ్ఞానం పరమాత్మగా అని. బాహ్యంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు, వచ్చారు. అయితే గురు రూపంలో వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ బయట నుంచి మనకి చెప్తున్నారు ఎవరు భగవంతుడు, ఎవరి యొక్క పూజా సేవ చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ప్రతిదీ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ జీవి లోపల ఉన్నారు, వెలుపులా ఉన్నారు. ఒకే సమయంలో చరము అచరము కూడా. అంటే చరము అంటే కదులుచున్న మనలోనూ ఉన్నారు, అచరము అంటే ఈ టేబుల్స్ పలానా ఏమి ఉంటే అవి మన ఎదురుగా ఏ వస్తువులో అయినా కూడా అట్టంగా కూడా ఉన్నారు. ఒక అణువును ఉన్నారు కదా భగవంతుడు. సో ప్రతి దగ్గర ఉన్నారు అనేది చెప్పుకుంటున్నారు. అలాగే సూక్ష్మమగుట చేత తెలియకుండా ఉంటారు. మరి ఆత్మనే కనపడదు, అయితే పరమాత్మ ఎలా కనిపిస్తుంది? చక్షువులు అంటే నిజంగా మనకు ఆ చక్షువులు ఉంటే దివ్య చక్షువులు కనిపిస్తారు. మనకి మామూలు చక్షువులే లేవు, కలజోడు పెట్టుకుంటేనే కనిపిస్తుంది నాకు. సో ఇంకా దివ్య చక్షువులు ఎక్కడ, మనం ఎక్కడ చూడగలం? సో ఎంతో దూరమైనప్పటికీ అందరికీ మిక్కిలి సమీపంలో కూడా ఉండడం. దూరం ఎవరికి ఉంటున్నారు? అభక్తులకి. అభక్తులు అంటే ఎవరు అంటే ఏదో మాంసభక్షణ చేసి, మద్యపానం చేసి ఇటువంటి వాళ్ళకేనా? ధ్యానులు, జ్ఞానులు, కర్మిలు వీళ్ళు కూడా భక్తులే అంటున్నారు. ధ్యానులు ఎలా అవుతున్నారండి? చూస్తున్నారు కదా లోపల. లోపలే నువ్వు చూస్తున్నావు, లోపల చూసినంత మాత్రాన సరిపోదు చెప్తున్నారు కదా. మనం ఇంతకుముందు ధ్యాన యుగంలో చెప్పుకున్నాం. ఏం చెప్పారు భగవంతుడు అక్కడ? అనంగ్య భక్తి చేయాల్సిందే, భక్తియుక్త సేవ చేయాల్సిందే అని చెప్పారు. అంటే ఎప్పుడైతే లోపల నువ్వు నిర్గుణ తత్వంలో ఆలోచన చేసి భగవంతుడిని అనుకున్నా కూడా ధ్యానంలో భగవంతుడిని చూసినా చాలదు చెప్తున్నారు. నువ్వు భక్తియుక్త సేవ చెయ్యాలి, అప్పుడే అసలీగా నువ్వు భక్తుడివి అవుతావు, అప్పుడే భగవంతుడు పొందుతావు నువ్వు. లేకపోతే ధ్యానులకు కూడా దూరంగా ఉన్నారు. మరి జ్ఞానులకు దగ్గరగా ఉన్నారా? జ్ఞానులకి ఇంకా దూరం అని చెబుతున్నారు. నేను జ్ఞానులకి ఇంకా దూరంగా ఉంటాను అంటున్నారు. అంటే ఎలా అంటే చాలా శాస్త్రాలు చదివేసేసావు, గురువు లేరు, చెప్పినట్టు ప్రవర్తన ఉండదు. సో అహం వచ్చేస్తుంది.
నాకు చాలా తెలుసు, చాలా వచ్చు. ఈ యొక్క అహము పెచ్చరిల్లినప్పుడు ఏమవుతుంది? అహం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో భగవంతుడు కడు దూరం. సో జ్ఞానులకి దూరం, కర్మిలకి అసలే దూరం. ఎందుకంటే వాళ్ళకి భక్తి ఉండదు, ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు, ఏదో ఫలితం త్యాగం చేసినా కూడా వాళ్ళకి భక్తి లేదు. సో భగవంతుడు ఇంకా దూరం. మేబీ వాళ్ళకి ఇంకా అందరికి ఏంటి అంటే ఇంకో జన్మ తీసుకోవాలి, లేకపోతే వీరు ఎప్పటికైనా కూడా ఈ భక్తిలోకి రావాలి అంటే సగుణ రూపం తెలుసుకోవాలి, భగవంతుడు భక్తి చేయగలగాలి. అప్పుడే వారికి భగవంతుడు దగ్గరగా ఉంటారు. లేకపోతే ప్రతి వారికి వీరందరికీ దూరమే భగవంతుడు చెప్తున్నారు. ఒక చిన్న దీంట్లో ఇంత బెటర్ అర్థం. మీ అంటే అతడు ఎంతో దూరం అయినప్పటికీ అందరికీ మిక్కిలి సమీపంలో కూడా ఉండును. అది తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ స్వామిజీ గారి భాషణలో చెప్తున్నారు, ప్రతి వస్తువు లోపల బయట ఉన్నట్లుగానే ఆకాశం పరమేశ్వరుడు కూడా తాను సృష్టించిన ఈ చరాచర జగత్తునందు లోపల మరియు బయట కూడా ఉంటారు. చెప్తాం కదా. సో సర్వేట్స్ ఎవ్రీవేర్, అంతర్యామి, భగవంతుడు అంతర్యామి. సో అన్ని చోట్ల ఉన్నారు, వి కాంట్ కళ్ళతో చూడలేకపోతున్నాము. అది చెప్తున్నారు, బహిరంతశ్చ భూతానాం అంటే అది ఎక్కడ అంత చోట ఉన్నారు. అదే నారాయణ ఉపనిషత్తు కూడా ఇదే చెప్తుంది, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణ రూపంలో ప్రతి చోట ఉన్నారు. ఎందుకు ప్రతిసారి నారాయణ విష్ణు ఇదే చెప్తున్నారు అని అంటే అక్కడ దాకే వెళ్ళగలుగుతున్నారు అందరూ. ఆ పైన వెళ్ళటం అనేది జన్మాంతర సహస్రేషు కోటి యజ్ఞ వ్రతాదీషు నరానాం క్షీణ పాపానం కృష్ణే భక్తి ప్రజాయితే. కృష్ణుని తెలుసుకోవటం, కృష్ణ భక్తి రావటం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చదువుతున్నాం. సో కృష్ణ భగవానుడు పూర్ణ ఆధ్యాత్మికమగుట చేత ఆయన ఒకే సమయంలో కదులుచు మరియు నిశ్చలముగా ఉన్నట్లు కూడా అనిపిస్తూ ఉంటారు. సో మనం చెప్పుకున్నాం దివ్యం. సో భగవంతుడి అన్ని కూడా దివ్యం. సో వారు ఉన్నట్లు ఉంటారు, లేనట్లు ఉంటారు, కనిపిస్తారు, కనిపించరు, ఏదైనా కానీ సైనిస్తూ ఉన్నట్లు కనిపిస్తారు. దీనికి నిమాయి స్టోరీ చెప్పారు. నిమాయి అంటే చైతన్య మహాప్రభు. అంటే నీమ్ అంటే వేప చెట్టు కింద పుట్టారు భగవానుడు మిలిత రూపం, రాధా అండ్ కృష్ణ రూపంలో నిమాయి అని అంటారు అనమాట. అంటే చైతన్య మహాప్రభు. సో చిన్నప్పుడు నిమాయి అని పిలిచేవారు, గౌరాంగ అని పిలిచేవారు. అంటే గౌరవ వర్ణంలో అంటే గోల్డెన్ కలర్ లో ఉండేవాళ్ళు కాంప్లెక్షన్, అందుకని గౌరాంగ అని పిలిచేవారు. నిమాయి చెట్టు కింద అంటే వేప చెట్టు కింద పుట్టారు అని అట్లా పిలిచేవారు. సో వారు భగవంతుడు రాధా అంటే రెండు రకాలుగా వారు వచ్చారు. ఒకటి ఏంటి అంటే భగవద్గీతలో భగవంతుడు నా యొక్క భక్తి చెయ్యమని చెప్పారు. సో భక్తి ఎలా చెయ్యాలి అనేది ఇది కూడా మనం ఐ థింక్ 4th చాప్టర్ లో చెప్పుకున్నట్టున్నాం. భక్తి ఎలా చెయ్యాలనేది కూడా వారే నేర్పాలి. ప్రతిదీ వారి నుంచే మనం నేర్చుకుంటున్నాం. అదే మన గురువులు మనకు అందిస్తూ ఉన్నారు అన్నమాట. ఎలా చెయ్యాలి అనేది కూడా మన గురువులు మనకు అందిస్తున్నారు. అందుకని ఇది తెగిపోని గురు శిష్య పరంపర అనేది. అందుకే ఏవం పరంపరా ప్రాప్తం అని చెప్పి భగవంతుడు చెప్పారు కదా. ఐ థింక్ 4th చాప్టర్ లో 2nd శ్లోకం అనుకుంటా, ఏవం పరంపరా ప్రాప్తం చెప్పుకున్నాం. సో అట్లా వచ్చింది, ఏది మార్పు లేనిది వచ్చింది. మార్పు చెందింది అయితే దట్స్ నాట్ గురు పరంపర లేదు. ఈ నా గురువు గారు ఏం చెప్పారో తన గురువు గారు అదే చెప్పారు, వారి గురువు గారు అదే చెప్పారు. ఇది కృష్ణుడికి కనెక్ట్ అయింది. సో భగవానుడు ఏదైతే చెప్పారో బ్రహ్మకి, అదే వ్యాస మహర్షికి చెప్పారు, అదే మధ్వాచార్యుని చెప్పారు. అలా 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 తెగిపోని గురు శిష్య పరంపరలో మన గురువు గారి దాకా వచ్చింది. అదే మనము ఇప్పుడు వింటున్నాం, అదే మనకి నేర్పిస్తున్నారు గురువు గారు. సో ఇది రాసి పెట్టారు ముందే, ఇట్లా వస్తారు. కాబట్టి ఆ భక్తి ఎలా చెయ్యాలి అనేది తెలియజేయటానికి వారే స్వయంగా కూడా వచ్చారు. వచ్చి ఈ శుద్ధ భక్తి ఇలా చేయాలి, ఈ హరే కృష్ణ మంత్రం తీసుకోవాలి, ఈ మంత్రంతోనే కలియుగంలో మనము మోక్షానికి అర్హులం అవుతాము, భగవంతుడిని తెలుసుకోగలుగుతాము అని చెప్పి మనకి ఈ మంత్రము చెప్పారు. కాకపోతే ఈ మంత్రం ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్పలేదు, రాయలేదు. ఇది వ్యాస మహర్షి రాశారు. అంతకు ముందు చెప్తున్నారు భాగవతంలో, కన్నయ్య సృష్టి చేసినప్పుడు నారాయణ వచ్చారు కదా మొత్తం క్రియేషన్ చేయమని. సో అప్పుడు ఈ మంత్రాలన్నీ కూడా అప్పుడే సృష్టి చేసేశారు.
సో అప్పుడే ఈ ఈ ఈ కలియుగానికి ఈ మంత్రం అని చెప్పి సృష్టి చేశారు. ఎట్లయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అది సత్యయుగానికి పెట్టారు. అట్లా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మంత్రం చెప్పారు. సో ఈ యుగానికి ఈ మంత్రం అని అప్పుడే పెట్టారు. కానీ అప్పటి నుంచి పుస్తకాలు ఎవరు రాయలా. ఒక గురువు నుంచి తన శిష్యుడికి వాక్కు ద్వారా చెప్తుంటే అది వారికి అంత గుర్తు ఉండేది చక్కగా. అది వారి శిష్యులకి మార్పు లేని ప్రకారంగా నడుస్తూ వచ్చింది. కానీ కలియుగం మందబుద్ధులు మర్చిపోతూ ఉంటారు అని చెప్పి భగవంతుడు వ్యాస మహర్షి ఈ రూపంలో వచ్చి ఇది రాశారు మనకి తెలియజేయటానికి. దానినే చైతన్య మహాప్రభు వారు మళ్ళీ బయటకు తీసుకొచ్చి చెప్పారు మనకి, ఇది తీసుకోవాలి, ఈ మంత్రం ఇది చెయ్యాలి అని. వారి పేరు నిమాయి. సో సచీదేవి వారి తల్లి పేరు. సో ఇది మనకి భాగవతంలో కూడా 11వ స్కందంలో కూడా రాసి ఉంది. నాకు అది శ్లోకం నెంబర్ గుర్తులేదు, 32 ఏదో శ్లోకం ఉంది. సో దాంట్లో రాసి ఉంది. మన దీంట్లో కూడా రాసి ఉన్నట్టుంది. ఇదేంటి వైష్ణవ కంఠార్లో కూడా రాసి ఉంది చాలా చోట్ల. అది కోట్ చేశారు, నాకు గుర్తులేదు అది శ్లోకాలు. వైష్ణవ కంఠహర్ అని స్వామీజీ రాసిన దాంట్లో కూడా వివరంగా రాశారు. ఈ అన్ని ఎక్కడెక్కడ రాశారు చైతన్య మహాప్రభుగా. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇది ఒక స్టోరీ లాగా భావన చేయకూడదు. ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలు చూయిస్తున్నారు. ఇతన్ని దేవుడు అని ఎందుకు అనుకోవాలి అని అంటే శాస్త్ర ప్రమాణం చూయిస్తున్నారు. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. నువ్వు ఏది చేసినా శాస్త్ర ప్రమాణ బద్ధంగానే చెయ్యాలి చెప్తున్నారు. ఇది శాస్త్రాల్లో రాశారు. శాస్త్రాలు అంటే ఏది, సంస్కృతంలో వ్యాస మహర్షి ఏదైతే రాస్తారో అయ్యే శాస్త్రాలు అని చెప్పారు, వేరే ఏవి కాదు అని కూడా చెప్పారు. సో అందుకనే దాంట్లో అప్పుడే కోట్ చేసి రాసి పెట్టారు. వ్యాస మహర్షి ఇలా వస్తారు, సచీదేవికి ఇలా పుడతారు, ఈ ప్రదేశంలో పుడతారు, పలానా అని అన్ని రాశారు, చెప్పారు. నిమాయి వచ్చినప్పుడు భగవంతుడు మరి చిన్నప్పుడే భగవంతుడు చూయిచ్చారు. ఇప్పుడు కలియుగం, ఈ యుగంలో చూయిచ్చకపోతే వీరు భగవంతుడు అని తెలుసుకోలేరు. స్వామీజీ కూడా అదే చెప్తారు. ఎవరైనా చెప్పారు అయితే ఇప్పుడు చూయించండి, విశ్వరూపం చూయించండి మీది, లేకపోతే చతుర్బాహు రూపం చూయించండి అని అడగండి ఎవరైనా, మేము దేవుడు పలానా అని చెప్తే అని చెప్తున్నారు కదా. సో అలా భగవంతుడు చూయించాలి కాబట్టి తానే స్వయంగా వచ్చిన సచీమాతకి చిన్నప్పుడే చూయించారు అన్నమాట. ఇది మామూలు కాదు తన బిడ్డ అని. సో అప్పుడు తను నిద్రపుష్టానికి వేరే గదిలో పడుకోబెడితే భగవంతుడు నిమాయి ఎలా చేశారు అనేది దాని యొక్క ఇది తీసుకోవచ్చు. అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నారు, హిస్ పర్వేడింగ్ ఎవ్రీవేర్, అంతర్యామి, సూక్ష్మంగా ఆయన ఎక్కడైనా ప్రతి దగ్గర ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తీసుకోవచ్చు మనము అనేది. ఇది కలియుగంలో ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం జరిగింది. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు వచ్చారు. సో ఇది మీకు చందు స్పీకర్ ఆఫ్ చేయమ్మా. ఓకే. ఇది మన మంగళగిరి అంటే చైతన్య మహాప్రభు వారు మొత్తం యాత్ర చేశారు, ఈ భారతదేశం మొత్తం కూడా తిరిగారు. ఈ మన మంగళగిరి తెలుసు కదా, కొంతమందికైనా తెలుసు. సో మంగళగిరి ఈసారి నంబూరు వచ్చినప్పుడు మంగళగిరి వెళ్ళండి అవుట్ సైడ్ వాళ్ళు. సో మంగళగిరి దగ్గర మెట్లు ఎక్కేది ఉండేది. ఇప్పుడు అయితే కార్లు పైకి వెళ్ళటానికి రోడ్లు వేశారు కొన్ని సంవత్సరాల నుంచి. అంతకుముందు మెట్ల మీదుగానే వెళ్ళే వాళ్ళం. 25 years బ్యాక్ నా యొక్క అనుభవం చెప్తున్నా. 25 years బ్యాక్ 26 years యాక్చువల్లీ నాకు కొత్త పెళ్ళి అయింది 26 years బ్యాక్. నాకు అప్పుడు 23 years. సో పెళ్లి అయ్యింది, మేము నంబూరులో ఉన్నాము, మా అత్తగారు వాళ్ళది నంబూరు. సో భగవంతుడి దర్శనానికి వెళ్ళాం నేను మా వారు. సో వెళ్తూ మెట్లు ఎక్కి వెళ్ళాం. సో ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పక్కన మెట్లు ఎక్కుతుంటే టువర్డ్స్ రైట్ సైడ్ ఒక 2 పాదాలు ఉన్నాయి. ఒక చిన్న గుడి లాగా ఉంది. నాకు ఇప్పుడు గుర్తులేదు ఆ లోపల గుడిలో ఏమి ఉందో, ఏ భగవంతుడి విగ్రహం ఉందో కూడా నాకు నిజంగా గుర్తులేదు. కానీ అక్కడ పాదాలు ఉన్నాయి, అది నాకు ఇప్పుడు కూడా గుర్తు ఉంది. ఆ పాదాల దగ్గరికి నేను వెళ్ళి నమస్కారం పెట్టిన. ఎవరి పాదాలో కూడా నాకు తెలియదు, కానీ నాకు చదివినట్టు గుర్తు అక్కడ రాసింది చైతన్య మహాప్రభు అని. నాకు ఆ చైతన్య మహాప్రభు అంటే ఎవరో తెలియదు. కానీ నేను అక్కడికి వెళ్ళి నమస్కారము పెట్టుకొని ఏమి అడగాలో, నాకు ఏమి కావాలి అడగల.
నాకు ఏది మంచిది అనుకుంటున్నారో, నేను ఏది చేస్తే మంచిదో అది ఇవ్వండి నాకు. నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, నా హార్ట్ మీకు చెప్తున్నా లబ్ధపని కొట్టుకుంటుంది. ఎందుకంటే నాకు ఏదో చాలా భౌతికమైన అడగొచ్చు. నాకు అప్పుడు అసలు భక్తి కూడా లేదు. నాకు ధనం కావాలనో, ఏదో ఆరోగ్యం ఏదో కావాలి అడగొచ్చు కదా, బిడ్డలు కావాలి ఏదో అడగొచ్చు. నాకేం అడగలేదు నేను అట్లా. నాకు బాగా గుర్తు ఏంటి అంటే, నాకు ఏది మంచిదో అదే ఇవ్వండి, మీరు ఎవరో కూడా నాకు తెలీదు, కానీ మీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఆ పాదాలు నమస్కారం చేసి వచ్చా. ఇది పూర్వజన్మ నుంచి కనెక్షన్ ఎట్లా ఉంటది అనేది ఆలోచన చేసినప్పుడు అనిపిస్తూ ఉంటాయి. అందరికీ ఉండుంటాయి ఇట్లాంటి స్టోరీస్. సో దిస్ ఇస్ మై స్టోరీ. అంటే చైతన్య మహాప్రభు ఇక్కడ మంగళగిరి కూడా వచ్చారు. సో మొత్తము ప్రచారం చేశారు, భక్తులకి ఇట్లా కృష్ణ తత్వాన్ని తెలిపారు. ఒక్క దగ్గర ఉండి కాదు, మొత్తం చేశారు. తర్వాత చివరిలో పూరిలోనే ఉన్నారు. సచీమాత పూరి దగ్గరే ఉండమని, అంటే నవద్వీప్ లో ఉండేవారు వారు. మయాపూర్ నవద్వీప్ అని ఆ ఆ, ఎక్కడ బెంగాల్ దగ్గర, కల్కటాకి దగ్గర ఉంటది. సో అక్కడి నుంచి పూరి అయితే కొంచెం దగ్గర కదా. సో వారి తల్లి ఆ భగవంతుడి దగ్గర నుంచి ఒట్టు తీసుకున్నారన్నమాట, మీరు పూరిలోనే ఉండాలి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే నేను ఉండలేను. అంటే భగవంతుడు బృందావన ధామం వచ్చి అక్కడ ఉండాలి అనుకున్నారు యాక్చువల్లీ, కానీ వారి తల్లి గారు ఇక్కడే ఉండమన్నారని ఇక్కడే ఉన్నారు. మన చైతన్య శిక్షామృతం పుస్తకం రాశారు స్వామీజీ గారు. ఇంగ్లీష్ లో రాశారు, దాన్ని తెలుగులో అనువాదం చేశారు మన భక్తులు. సో అది చదవండి, మీకు అర్థమవుతుంది. కానీ ఇట్స్ లైక్ పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నమాట. చైతన్య మహాప్రభుది చదవాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భగవద్గీత చదవాలి, తర్వాత భాగవతం చదవాలి, తర్వాత చైతన్య శిక్షామృతం చదవండి, అంటే ఇన్ ఎ లైన్ లైక్ దట్. అప్పుడు మనకి బాగా ఎక్కువ అర్థమవుతుంది. కానీ అప్పుడప్పుడు చైతన్య మహాప్రభు గురించి ఇట్లా వచ్చిన సందర్భంలో కొంచెం చెప్పటే మీకు కూడా ఆ యొక్క టచ్ ఉంటదని చెప్తున్నాను. సో చైతన్య మహాప్రభు వారి యొక్క ఇది అందరితో వచ్చారు, లైక్ రామానంద రాయ్, అర్జునుడు, వాటిల్లో ఉన్న క్యారెక్టర్స్, నిత్యానంద ప్రభు, ఇది పంచతత్వం, 5 ఉన్నారు. మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు శ్రీకృష్ణ చైతన్య ప్రభు, నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర, శ్రీవాసాది గౌర భక్త బృంద అని చెప్తూ ఉంటాం. సో వీరందరూ 5 కూడా మనము పూజ చేస్తాము, అంటే లైక్ దే ఆర్ హైయెస్ట్ అన్నట్టు. భగవంతుడు ఎట్లా రాములు వారు వచ్చారు, వాళ్ళే అస్త్రశస్త్రాలు, లక్ష్మణుడు భర్త శత్రుఘ్నుడు ఎలా వచ్చారు, వారు యొక్క అస్త్రశస్త్రాలు అంటే బలరాములు వారు నిత్యానంద ప్రభుగా వచ్చారు. సో అందుకని ఇస్కాన్ టెంపుల్స్ లో మీరు చూడొచ్చు, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువుని పెడతారు, అంటే కృష్ణుడు బలరాముడు అని. సో ఎల్లో వస్త్రం వేసుకున్న వారు చైతన్య మహాప్రభు, బ్లూ వస్త్రం వేసుకుంటారు, ధోతి బలరాములు వారు అని ఇస్కాన్ లో ఎక్కువ చూపిస్తారు, వాళ్ళు పెడతారు. కానీ స్వామీజీ ఎక్కడ చెప్పలేదు మనకి చైతన్య మహాప్రభు వారి సొంత పూజా సేవ చెయ్యాలి అని. వారు ఓన్లీ కృష్ణుడిని పూజా సేవ ఎలా చెయ్యాలి, కృష్ణతత్వమే చెప్పటానికి వచ్చారు. ఎందుకంటే భగవంతుడి యొక్క చాలా అవతారాలు వచ్చినాయి, కానీ వీరిద్దరే అవతారి. ఈ కృష్ణుడు ప్లస్ చైతన్య మహాప్రభు అవతారి, వీళ్ళిద్దరు. మిగతాన్ని అవతారాలు. కానీ ఈ అవతారిగా వచ్చింది కూడా చైతన్య మహాప్రభు ఆ యొక్క కృష్ణుని యొక్క పూజా సేవ చేయమని చెప్పడానికే వచ్చారు. కాబట్టి వారి యొక్క పూజా సేవ కూడా మనము ఎక్కువ కానీ చైతన్య మహాప్రభు జన్మదిన ఆవిర్భావం చిన్న రోజు, ఆ రోజు ఫాస్టింగ్, హోలీ రోజున వారు ఆవిర్భవించారు. సో ఆ రోజు మనము వారి కోసము ఉపవాసం, ఏకాదశి లాగా ఉపవాసం చేస్తారు భక్తులు. ఎందుకంటే మనకి నేర్పారు భక్తి ఎలా చేయాలి, భగవంతుడికి ఎలా దగ్గరగా వెళ్ళాలి ఏంటి అనేది. సో అందుకనే చేస్తాం చాలా అన్ని. సో ఈ దీంట్లో అంతా కూడా మొత్తం సారం అదే మొత్తం ఉంది. సో ఇంకా నేను ఏమన్నా దీంట్లో చెప్పాల్సింది ఉందా? ఇది తద్దూరే తదంతికే కూడా మీకు చెప్పా కదా, చాలా దూరము మరి చాలా సమీపంలో ఉన్నారు అని అంటే ఎవరికి దగ్గరగా ఉంటున్నారు, ఎవరికి దూరంగా ఉంటున్నారు అంటే అభక్తులకి దూరంగా భగవంతుడు ఉంటారు చెప్తున్నారు. అలానే అభక్తులు అంటే ఈ జ్ఞాని ఇది కర్మి వీళ్ళు కూడా వస్తారు. సో అందుకనే అన్ని విధాలా ఎప్పుడు కూడా భక్తుడిగా ఉండటమే శ్రేయస్కరం, భగవంతుడి యొక్క భక్తి చేయటమే ఉత్తమము అని చెప్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడి యొక్క భక్తుడి యొక్క హృదయాంతరాలంలో భగవంతుడిని చూడగలుగుతాడు, అతనికి తెలుసు భగవంతుడు ఉన్నాడని, కాబట్టి ఆయనకి దగ్గరగా
అంటే ప్రతి వారికి ఉన్నారు కానీ చూడలేరు, వారి రూపంని చూడలేరు, వేరే ధ్యానంలో ఏదో ఊహిస్తారు, కష్టం అవుతుంది. సో నెక్స్ట్ వారు ఎప్పుడైతే భక్తి చేస్తారో అప్పుడు వారికి భగవంతుడు కనిపిస్తారు అని చెప్తూ ఉన్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, దేవతలు కూడా చూడలేరు అంటున్నారు. యాక్చువల్లీ ఇదే కదా, దేవతలు కూడా వెళ్ళలేరు భగవంతుడు దాకా, శివుడిని అడ్డం పెట్టుకొని పోవాలి వారు, ఎందుకంటే ఆయన ప్రథమ వైష్ణవుడు, ఆయనకి భక్తి ఎక్కువ ఉంది, ఆయన ఎప్పుడు భగవంతుడి ధ్యానంలో ఉంటారు. సో భగవంతుడికి ఆయన అంటే ఇష్టము. సో వెళ్ళాలి అయితే వీరు శివుడిని తీసుకొని వెళ్ళాలి అంటున్నారు. లేకపోతే బయటనే ఉండాలి వారు, బయట ఉండి వారు శబ్దంతో చెప్తూ ఉంటే భగవంతుడు విని ఇక్కడ శబ్దంతో చెప్పగలరే గాని వారికి వారు డైరెక్ట్ చూడలేరు. వెళ్తారు, వారు వైకుంఠము దాకా వెళ్తారు కానీ జై విజయలు బయట ఆపేస్తారు. దేవతలు వాళ్ళు కూడా వెళ్ళలేరు స్వయంగా వెళ్తే. అదే శివజీని పెట్టుకొని వెళ్తే లోపలికి వెళ్ళగలరు. ఎట్లయితే మనకి ఏ ప్రైమ్ మినిస్టర్ నో ప్రెసిడెంట్ నో ఏ ముఖ్యమంత్రినో కలవటానికి వెళ్తే వారితో పరిచయం ఉన్న వాళ్ళని ఎంట పెట్టుకొని వెళ్తే మనం కూడా లోపల తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, అన్ని చేస్తారు. మనమే స్వతహాగా వెళ్ళాం అనుకో ఏమి ఇస్తారు, మనమే బయటే ఉంచుతారు, వింటారు. కాకపోతే మన యొక్క స్థితివంతులము ఫలానా అంటే వారు దేవీ దేవతలు వారి యొక్క రిప్రజెంటేటివ్స్ కాబట్టి వింటారు భగవంతుడు, కానీ దర్శనం ఇవ్వరు, అట్లా దూరంగా ఉంటారు. సనత్ కుమార్లు వారు కూడా బయటే ఉన్నారు కదా, జేవిజేలు చెప్పి భగవంతుడు వచ్చారు లోపల నుంచి ఇక్కడ వీరికి జరుగుతూ ఉంటే. సో ఎవ్రీథింగ్స్ హ్యాపన్ లైక్ దట్ అలా చెప్తున్నారు. కానీ భక్తుడికి ఎప్పుడు భగవంతుడు దగ్గరగా ఉంటారు చెప్తున్నారు. ఆయనే వస్తారు, ఆయనే కనిపిస్తారు, ఆయనే చెప్తారు, ఆయనే హెల్ప్ చేస్తారు. ఎవ్రీ వేగా భగవంతుడు ప్రతిసారి భక్తుడు, అందుకే భక్త వత్సల చెప్తున్నారు, భక్తి యోగే హి తిష్టతి చెప్తున్నారు. సో భక్తి లోపల ఉన్నాడు కాబట్టి భక్తి ద్వారానే చూడబడును మరియు సులభంగా తెలియబడును చెప్తున్నారు. అది అమ్మా ఇవాళ, రేపు చెప్తున్నాం మిగతాది. ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్ ఉంటే అడగచ్చు ఎవరన్నా. రాదే ఎవరు మాట్లాడరా? నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మాకు. ఎవరు మాట్లాడకపోతేను డౌట్లు ఏం లేవేమో వాళ్ళకి. మనకి డౌట్లు ఎప్పుడూ ఉండవు, అడిగితే డౌట్లు మాకు వచ్చిన మీరే చెప్పేస్తున్నారు అంటారు పాపం. అదే చైతన్య శిక్షామృతం మాతాజీ చెప్పారు కదా శ్లోకాలు, 8 శ్లోకాలు నేర్చుకుంటున్నారా అందరూ? నిన్న పాట పెట్టారు మాతాజీ, చాలా బాగుంది, అద్భుతంగా పాడారు. నిన్న పాట పెట్టారు, బాగుంది. రోజుకో పాట పెట్టండి మాతాజీ. మళ్ళీ గొంతు నొప్పి వచ్చేసింది చూడండి, ఇదే పరిస్థితి నాది. ఒక్క రోజు అక్కడ మందిరంలో కీర్తనలు చేశానంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చి గొంతు నొప్పి వస్తుంది, లోపల ఏయో ఓకలు కడిచిపోయి ఉన్నట్టున్నాయి. ఓకలు కట్స్ కాదు, ఏం కాదులేండి, ఇది వేడి చేస్తుంది బాగా. ఉపవాసాలు ఉన్నాం కదా వెంటనే, నా పరిస్థితి కూడా అలానే ఉంది యాక్చువల్లీ, బాగా ఓవర్ హీట్ ఉంది లోపల. సో ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగితే, ఎందుకంటే మనం మొన్న కృష్ణాష్టమి చేసాం, మళ్ళీ నిన్న ఏకాదశి చేసాము, సో ఓవర్ హీట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ చాతుర్మాసంలో పెరుగు మజ్జిగలు తింటలా తాగలేదు కదా, వస్తుంది. అందుకనే ఓవర్ హీట్ మూలాన గొంతు పోతూ ఉంటది. వాటర్ ఎక్కువ ప్లెంటీగా తాగండి, కొంచెం గోరెచ్చగా చేసుకొని తాగండి, తగ్గుతుంది తొందరగా. తాగుతున్నాను, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారమ్మా. మరి అవి చైతన్య శిక్షాష్టకం శ్లోకాలు ఎవరైనా నేర్చుకున్నారా? ఒక శ్లోకమైనా పర్లేదు చెప్పండి. నేర్చుకున్నా. నువ్వు నేర్చుకోకుండా ఎందుకుంటావు? నువ్వు నేను పిన్ డ్రాప్ సైలెంట్ లో ఉండాలి క్లాస్ లో. ఎవరు? ప్రశాంతియా? అదే మాతాజీ, నేనైతే 5 శ్లోకాసే నేర్చుకున్నాను, 6, 7, 8 నేర్చుకోవాలి అంటే టైం లేదు నాకు, నేర్చుకోవడానికి కుదరలేదు. కానీ ఫస్ట్ 5 శ్లోకాస్ అయితే అంటే ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడు నేర్చుకున్నా కానీ రెగ్యులర్ గా చెప్పట్లేదు, మర్చిపోయాను.
సో మీరు పెట్టినప్పటి నుంచి నేను కూడా స్టూడెంట్ నేర్చుకోవాలి కమాన్ అనుకొని నేర్చుకున్నాను. అది 5 days నేర్చుకున్నా, టైం సరిపోయింది. తర్వాత నుంచి అటు ఇటు తిరగటము, ఆ గుడి టెంపుల్ వర్క్స్ చేయటం, ఇంక టైం కుదరలేదు, నేర్చుకోలేదు. తర్వాత నేర్చుకుందాం అంటే కుదరటం లేదు. ఐ విల్ ట్రై, నేను నేర్చుకుంటా 3 కూడా మాత్రం. నేను కూడా 6 నేర్చుకున్నా. అబ్బా. మేము సిన్సియర్ గా ఉన్నాం మాతాజీ, మేము అందుకే కరెక్ట్ చెప్తున్నాం. అరే కాదు, నేను ఎలా నేర్చుకున్నానంటే రోజు భగవద్గీత చదివేటప్పుడు ముందు ఆ చైతన్య శిక్షాష్టకం చదివిన తర్వాత భగవద్గీత చదివేదాన్ని. అట్లా అనుకో అయిపోయింది. కాకపోతే మీనింగ్ నేను చూసే చెప్తాను, చూడకుండా తొందరగా రాదు. ఒక శ్లోకాన్ని ఇంకొక శ్లోకాన్ని తీసుకొచ్చి పెడతా, నాకు మహామతి మరుపు. అది నాకు అది శ్లోకం చెప్తే నాకు అర్థం అన్ని తెలుసు, గుర్తున్నాయి బానే, దట్స్ ఫైన్. కానీ అవి నాకు అసలు తెలుగు మామూలుగానే చదవటం రాదు కదా, అసలు అన్న తిరుగుతున్నట్లుంది నాకు కష్టం. ఇప్పుడే భగవద్గీత చెప్తున్నప్పుడు కూడా చాలా సార్లు రోల్ అప్ అయిపోతుంది నా టంగ్, ఏంటో చెప్తున్నా. అప్పుడు అనుకుంటా, ఎంత మహాపాపి దురాత్మ, సరిగ్గా రావట్లేదు, తప్పు చదువుతున్నాను అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలుగు ఏదో చదవటం వచ్చు అనుకున్నా, కానీ ఒక్కోసారి భగవద్గీత శ్లోకాలు చదివేటప్పుడు నా పరిస్థితి మీకంటే దారుణంగా ఉంది. మీరు బాగానే చెప్తున్నారు. నాకు రోలప్ అయిపోతుంది నా టంగ్. కాన్వెంట్ స్టడీస్ చదివి తెలుగు సరిగ్గా చదవటం రాక, రాయటం రాక ఆ రోలప్ అయిపోతుంది అనమాట. అది చదువుతుంటే టంగ్ అని ఒకసారి చదివేస్తుంది. నాకు ఏంటి ఏం చేస్తున్నావు అనిపిస్తుంది, కానీ ఐ కాంట్ హెల్ప్ అవుట్ అనమాట. నన్ను బేర్ చేయటమే, మీరు భరించడమే. లేదు బాగా చెప్తున్నారు మాతది, బాగా చదువుతున్నారు. అంత స్పష్టంగా ఇంకా బాగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అంత స్పష్టంగా చదవలేరు, కానీ బాగా చదువుతున్నారుగా మీరు. ఏమో నాకు చాలా సార్లు పోతుంది చదువుతుంటే, ఇంతే నేను అన్నట్లుగా చదువుతున్నా, రావట్లేదు మాతాజీ. బట్ ట్రై చేస్తున్నాను తప్పనిసరిగా. సంస్కృతం కొంచెం అవగాహన ఉంటే శ్లోకాల మీనింగ్ కూడా, అంటే నేను చదివే కొన్ని అర్థం అవుతుందిలేండి సంస్కృత శ్లోకాలు ఈ చైతన్య శిక్షాష్టకంలో. అంతకు ముందు శ్లోకాల వరకే చదువుతుండేదాన్ని, తర్వాత మీనింగ్ కూడా తెలుసుకోవాలి, మీనింగ్ శ్లోకాలు తెలుసుకొని ఉపయోగం ఏముంది నేర్చుకోనని మళ్ళీ అంటే మీకు పెట్టే ముందే శ్లోకాలు అది మీనింగ్ కూడా తెలుసుకుంటూ పెట్టాను అనమాట ఈ గ్రూప్ లో. మీరు ఆ శ్లోకాలు చదివేటప్పుడు చక్కగా ఏదో బాగా ఇదైనట్లు చక్కగా ఈజీగా మీనింగే చదివేస్తున్నారు మధ్య మీరు పెట్టింది. నేనే అది పెట్టుకొని నాకు అసలు రావట్లేదు, నాకు అసలు రావట్లే అన్నట్లు అనుకుంటున్నా. అయ్యో, అది వింటూ ఇక్కడ చూస్తూ అది వింటూ నాకు ఇది రావట్లే, ఇది ఏంటో మాతాజీ చక్కగా చదివేస్తారు బార్కి, నాకు రావట్లేదు అనుకుంటున్నా. నేను అడిగా భగవద్గీత శ్లోకాలాగా ఏమన్నా చదవాలా, బాణీ మారిపోతే మళ్ళీ వీళ్ళొకటి నేర్చుకొని మేమొకటి నేర్చుకొని ఎట్లాగంటే, లేదు మామూలుగా చదవటమే భగవద్గీత శ్లోకాల్లాగా, వేరే బాణీ లేదులేమ్మా, అలాగే డైరెక్ట్ గా చదివేసుకోవచ్చు అంటే వీళ్ళకి పెట్టేటప్పుడు అడిగాను. నేను ఊరికే చదువుకుంటా వెళ్ళిపోయాను, నాకు నోటెడ్ అయిందని అలా పెడితే ఎట్లా, వీళ్ళకి ఆ శ్లోకం వేరే బాణీలో చదవాలనేమో రాగంగా అనుకున్నా. కాదు ఏం లేదు మామూలుగానే చదివేసుకో అని చెప్పి అన్నారు. ఇంకా అన్నాక నేను వీళ్ళకి మీరు వీటిని అన్ని చక్కగా బాణీలో పాడారు, బాగుంది. మాకు అసలు అట్లా రాదులే, మేము మామూలుగా చదువుతాం, మామూలుగా చెప్తాము. ఇంకొక ఆవిడ ఆ రోజు ఎవరో చక్కగా ఇంకా కీర్తన లాగా పాడారు, మంచిగా బాగుంది అనిపించింది. కాకపోతే అక్కడ మీనింగ్ తెలిస్తే కీర్తన చేయాల్సిన పని లేదు, భగవంతుడిని మనం ఎలా ఉండాలనేది వేడుకోవటం కదా. నేను నన్ను ఇలాగా మీరు యూజ్ చేసుకోండి అని చెప్పేసే కదా భగవన్ నామం విశిష్టత, అది చదవటం వలన ఏ విధంగా అయినా భగవంతుడు స్వీకరణ చేస్తారు. పాటలా పడితే మంచిదే, బానే ఉంది. బాగా పాడారు, బాగా చేశారు. నిన్న పాడిన పాట కూడా బాగుంది చాలా. నేను కూడా దాన్ని ఒకసారి అది చదివి మళ్ళీ మీ పాట పెట్టి దాన్ని చూసి నేను కూడా పాడుతూ కూర్చున్నా. సో అనుకుంటున్నారంటే నెక్స్ట్ నేను అనుకున్న ఎప్పటికో ఈ గొంతు సరిగ్గా పాడకుండా కొంతకాలానికి రాగం పోయిద్దేమో, ఎవరో ఒకళ్ళు నేర్చుకొని ఉండాలి, కొంచెమన్నా నేర్పించేస్తే ఎవరో ఒకళ్ళైనా పాడతారు కదా భగవాన్ ముందుకు వచ్చినప్పుడు అనుకున్నా. ప్రశాంతినే పాపం అడిగింది, నాకు కావాలి ఆ కీర్తనలు నాకు నేర్పండి అని. సరే గ్రూప్ లో అంటారు కదా, సరే వాళ్ళ ఇంట్లోనైనా నేర్చుకుంటాను కదా. అదే అందరూ నేర్చుకుంటారులే, సరే తనంటే మందిరానికి వస్తుంది, మీరు మందిరానికి వస్తారు, వీళ్ళ ఇంట్లోనైనా పాడుకుంటారు కదా అనిపించింది. అదే వచ్చిన వాళ్ళు వచ్చిన ఇంట్లోనైనా పాడుకుంటారులే అని.
ఆ, నిన్నంతా యుగధర నగధరే మేడం. ఏకాదశి కదా ఏదో యుగధర నగధర అనుకుంటావులే నువ్వు అని చెప్పేసి పెట్టా. నీ గురించే మెయిన్ పెట్టింది. అంటే మా గురించి పెట్టట్లేదా మాతాజీ? అట్లా కాదు, తను ఎంత ఫీల్ అయిందంటే నా అక్కడ నంబూర్లో వాళ్ళకని కనీసం వస్తున్నాయి, నాకు ఒక్కటి కూడా పెట్టలేదు, మీరు నేర్పలేదు అంది ఏకంగా. అయ్యో నువ్వు ఎప్పుడు అడగలేదు, నువ్వు ఇంకా ఎప్పుడో వచ్చినప్పుడు పాడుతున్నావు కదా, నేను పాడినప్పుడు అందుకుంటున్నావు కదా అనుకుంటున్నాను అనుకొని, సరేలే పెడతానులే ఏముంది, నేర్చుకుంటానంటే నాకు ఇంకా హ్యాపీ కదా, అందరు నేర్చుకుంటే నేను ఒక్కదాన్నే ఎక్కువ పాడకుండా మీరందరూ పాడుతుంటే నేను ఎంజాయ్ చేస్తాను కదా అనుకున్నా. ఏమో మీరైతే పాడే అవకాశమే రాదు, ఆ పాడం కూడా పాడట్లేదు. మీరే చక్కగా పాడుతూ పక్కన కూర్చుంటున్నా. అడ్మినిస్ట్రేషన్ వర్క్ అని అయ్యి అని ఏదో తిరుగుతూ ఉంటారు బయట. సేవల్లో మీరు ఉంటున్నారు కదా, మీ సేవల్లో మీకు సరిపోతుంది. మాకు అటువంటి సేవ అయ్యే బయట నాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, పాడి పలానా చేయటం. సరే కానీ ఏం చేస్తాం, అది చెయ్యాలి ఇక ఎవరో ఒకళ్ళు, అందుకని సరే ఖర్చు చేస్తాం. ఆ సేవ మేము ఎటు చేయలేం కదా, మీరు చేయగలిగింది మేము చేయలేకపోతున్నాము. మేము చేస్తే శ్రవంతి కూడా చెప్పింది మేడం, బాగా పాడారు మేడం, ఎంత బాగుంది మేడం, గొంతు చాలా బాగుంది, నిన్నంతా అదే విన్నానని చెప్పింది శ్రవంతి కూడా. బాగుంటది, మాతాజీ చాలా బాగా పాడతారు. ఫస్ట్ టైం కదా తను వింటాం, బాగుందండి.